శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ద్రోణాచార్యుల వారు కౌరవ సైన్యాధిపత్యంలో ఉండగా 4వ రోజు తెల్లవారింది. అంతకు ముందు రోజు రాత్రి అర్జునుడు భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. 4వ రోజు అనగా ఆయన 3వ రోజు రాత్రి ఆ ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి మరునాటి సూర్యాస్తమయం లోపల సైంధవుడి యొక్క తల తరగకపోతే నేను గాంధీవంతో కలిసి అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాను అని అన్నాడు. కాబట్టి దుర్యోధనాదులు సైంధవుడు అర్జునుడికి దొరకకుండా కాపాడగలిగితే ఇక యుద్ధంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అర్జునుడు తనంత తానుగా అగ్నిప్రవేశం చేస్తాడు. కాబట్టి ఆ తర్వాత ఇక యుద్ధం నల్లేరు మీద నడక, మనం శాశ్వతంగా రాజ్య పరిపాలన చెయ్యొచ్చు, యుద్ధంలో గెలవచ్చు అనేటటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ఉత్సాహంతో ఆ సైంధవుణ్ణి కాపాడడానికి ప్రయత్నం ప్రారంభం చేస్తున్నారు. ఈలోగా ఆ 3వ రోజు రాత్రి అంటే ద్రోణుడు సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి 3వ రోజు రాత్రి నిద్రపోతున్నటువంటి అర్జునుడిని కలలోనే కృష్ణ పరమాత్మ కైలాసానికి తీసుకెళ్లి పరమేశ్వరానుగ్రహంగా పాశుపతాస్త్రాన్ని సంపాదించి అర్జునుడికి ఇవ్వడంలో కృతకృత్యుడై ఉన్నాడు. ఇంకా అది కళ అన్న భావనలోనే అర్జునుడు ఉన్నాడు. అందుకే ఆ రోజు తెల్లవారుజామున ధర్మరాజు గారు లేచి అన్ని విధాలా యుద్ధానికి సిద్ధపడి ఆసనం మీద కూర్చుని ఉండగా ఆ మొదట కృష్ణ పరమాత్మ వచ్చి ధర్మరాజు యొక్క దర్శనం చేసి కూర్చుని ఆయన యొక్క మనసుకి శాంతి కలిగేటట్టుగా ఈరోజు అర్జునుడు తప్పకుండా యుద్ధంలో గెలుస్తాడు, సైంధవుడిని దునుమాడతాడు, నువ్వేం బెంగ పెట్టుకోవద్దని ధర్మరాజుతో మాట్లాడిన తరువాత అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వచ్చి ధర్మరాజుకి నమస్కరిస్తే ధర్మరాజు గారు అర్జునుడిని చూసి, గెలుపు ధ్రువము నీకును, మెయి తలతలమను ఛాయతోచే దైత్యాంతకుడుం తెలివియుంది యున్నవాడని పలికిన ఆ విభునితోడ పార్థుడు నిమ్మిన్. ఓ అర్జున, ఇవాళ నువ్వు తప్పకుండా గెలుపు సాధిస్తావు. ఎందుకంటే మెయి తలతలమను ఛాయతోచే, నీ యొక్క శరీరంలో తలతలమనేటటువంటి కాంతి ప్రస్ఫుటంగా కనపడుతోంది. దైత్యాంతకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా బహుజాగరూకతతో ఉన్నాడు. ఎట్లాగైనా ఇవాళ సమయం లోపల జరగవలసినటువంటి విధానం కాబట్టి సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి సంహరించి నీ యొక్క ప్రతిజ్ఞ నెరవేరేటట్టుగా చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్మ కృతకృత్యుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు విజయాన్ని సాధిస్తావని చెప్పి ఆశీర్వచనం చేశాడు. అప్పుడు ఈ వాసుదేవుడితో కలిసి ఈయన యొక్క అనుగ్రహం చేత నేను ఒక అద్భుతాన్ని చూశాను నిన్న నేను కలలో. కాబట్టి మీరు బంధుమిత్రులందరితో కలిసి నాకు వచ్చినటువంటి కళని వినండి అని చెప్పి అర్జునుడు ధర్మరాజు గారితో ఆ ముందు రోజు తనకి వచ్చినటువంటి కళ, ఆ కళలో తాను ఈశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి వైనం వివరణ చేస్తే ధర్మరాజాదులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి కృష్ణ పరమాత్మ విజయమునకు ఏ ఏ మంత్రములను పఠిస్తే జపం చేస్తే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందో
అటువంటి మంత్రములనన్నింటినీ కూడా చక్కగా జపం చేసి వాటిని అన్నింటినీ కూడా వల్లెవేయించి తాను వల్లెవేసి ఆ రథమునకంతటికీ కూడా గొప్ప తేజస్సుని చేకూర్చాడు. అలాగే అర్జునుడు ఆ గాంధీవాన్ని ఇతర ఆయుధములను సిద్ధం చేసుకొని బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాల్ని పొంది మేరుపర్వతం మీదకెక్కేటటువంటి సూర్యభగవానుడు ఎలా ఉంటాడో అలా ఆయన ఆ రథాన్ని అధిరోహించాడు. పాండవులకు అనుకూలంగా అనేకమైనటువంటి శకునములు కనపడుతున్నాయి, మంచి గాలులు వీస్తున్నాయి. అటువంటి సమయంలో ఆ అర్జునుడు సాత్యకిని దగ్గర పిలిచి అన్నాడు, మనకు నిమిత్తములెంతయు అనుకూలములయ్యే గెలుతుము ఆహవమున కేచనియత ప్రతిజ్ఞ తీర్పగా అనగా ధర్మసుతు రక్ష కరుగుము నీవున్. ఓ సాత్యకి, శకునములను పరిశీలిస్తే మనకి అనుకూలంగా ఉన్నాయి. నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను, తప్పకుండా మనం విజయాన్ని సాధిస్తాం. నేను ఏ ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞని నెరవేర్చుకుంటాను. నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుని సైంధవుణ్ణి సంహరించడం ఎంత ప్రధానమో ఇక్కడ ధర్మరాజు గారిని రక్షించుకోవడం కూడా అంతే ప్రధానం. కాబట్టి నువ్వు ధర్మరాజు గారికి రక్షణ భారాన్ని వహిస్తూ ఇక్కడే ఉండు అన్నాడు. విను, సింధురాజవధయును మనుజాధిపరక్షణంబు మనకు సరియ కావున నేనొక పని నీవొక పని మేకుని చేయుటరయ పాడియ కాదే. మనకి సైంధవ వధ ఎంత ముఖ్యమో ఇక్కడ ధర్మరాజు గారి యొక్క రక్షణ కూడా అంతే ముఖ్యం. ఎందుకనంటే అక్కడ సైంధవుణ్ణి వధించిన ప్రతిజ్ఞని నిలబెట్టుకున్న ద్రోణాచార్యుల వారు ఇక్కడ ధర్మరాజుని బంధీకృతుణ్ణి చేస్తే అక్కడ చేసినటువంటి ప్రయత్నం అంతా నిష్ప్రయోజనమైపోతుంది. ఇక్కడ ధర్మరాజును నువ్వు కాపాడినా నేను అక్కడ సైంధవుణ్ణి వధించలేకపోతే అప్పుడు ప్రయోజనం సిద్ధించదు. కాబట్టి రెండూ కూడా ఇవాళ అత్యంత ప్రధానమైనటువంటి కార్యక్రమములు. కాబట్టి ఒకదాని మీద నేను ఉంటాను, ఒకదాని మీద నువ్వుండు అని నా దిక్కున శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి నువ్వు నా గురించి ఏమీ బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. కానీ అఖిల విద్యాపారంగతుడైనటువంటి ద్రోణాచార్యుల వారు శపథం చేసి ఉన్నారు, ఎట్లాగైనా నేను ధర్మరాజుని బంధీకృతుణ్ణి చేస్తాను అని. కాబట్టి అంతటి శక్తివంతుడైనటువంటి ద్రోణాచార్యుడు చేసినటువంటి శపథం మనకి తెలుసు. కాబట్టి మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఓ సాత్యకి, నువ్వు ఇక్కడ ఉండి ధర్మరాజుని కాపాడు, నేను యుద్ధంలో ఆ సైంధవుణ్ణి సంహరిస్తాను అని 4వ రోజు యుద్ధంలో అర్జునుడు ప్రవేశించాడు. ద్రోణాచార్యుల వారు కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో సంతోషించి ఆ వ్యూహాన్నంతటినీ కూడా సిద్ధం చేసి శంఖాన్ని పూరించాడు. ఆ ద్రోణాచార్యుల వారు ఎంత జాగ్రత్తగా వ్యూహరచన చేశాడు అంటే, ఎట్టి పరిస్థితులలోనూ సైంధవుడు అర్జునుడికి దొరకకూడదు. సూర్యాస్తమయం వరకు సైంధవుణ్ణి కాపాడగలిగితే, సైంధవుడి దాకా అర్జునుడు అసలు రాలేకపోతే చాలు, యుద్ధం పూర్తయిపోయినట్టే. సైంధవుణ్ణి అర్జునుడు నిర్జించక్కర్లేదు, కేవలం సైంధవుడు దొరకకుండా చూసుకుంటే చాలు. అందుకని ఎంత గొప్ప వ్యూహాన్ని పన్నాడు అంటే, శకట వ్యూహాన్ని తీర్చిదిద్ది పడమటి సగభాగంలో గర్భవ్యూహంగా పద్మవ్యూహాన్ని రచించాడు. మళ్ళీ ఆ సూచీ వ్యూహంలో ఉండేటటువంటి కేంద్ర స్థానంలో సైంధవుణ్ణి నిలబెట్టాడు. సైంధవుణ్ణి నిలబెట్టడమే కాకుండా ఆ సైంధవుడి చుట్టూ దుర్యోధనుణ్ణి, అలాగే భూరిశ్రవుణ్ణి, కర్ణుణ్ణి, శల్యుణ్ణి, అశ్వత్థామని, వృషసేనుణ్ణి, కృపాచార్యుణ్ణి కలిపి ఉంచాడు. ఉంచడమే కాకుండా ఆ దుర్యోధనుడి దగ్గర ఉన్నటువంటి బలగాలలో అత్యంత శ్రేష్టమైనటువంటి 14,000 ఏనుగుల్ని, 60,000 రథాల్ని, 1,00,000 గుర్రాల్ని, 10 లక్షల కాల్బలాల్ని ఆ సైంధవుడి చుట్టూ మోహరించాడు. ఈ కారణం చేత ఎట్టి పరిస్థితులలోనూ కూడా సైంధవుడి దాకా అర్జునుడు వెళ్ళడానికి వీలు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. ఇంతమంది వీరుల్ని ఆ సైంధవుడికి రక్షణగా అమర్చాడు. తాను ఆ మొట్టమొదట్లోనే అసలు వ్యూహాన్ని భేదించి లోపలికి అర్జునుడు వెళ్ళడానికి వీలు లేకుండా నిలబడ్డాడు. ఇంతలో
దుర్మర్షణుడు అనబడేటటువంటి ఒక రాజు, మీరందరూ ఇంత కష్టపడవలసినటువంటి అవసరమే ఉంది, నేను ఒక్కడినే అర్జునుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి అర్జునుడిని పడగొట్టేస్తానని అక్కరలేని ప్రతిజ్ఞలు చేసి అర్జునుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. అర్జునుడు బయలుదేరి యుద్ధానికి వచ్చేటప్పుడే చూసి, ఈ దుర్మర్షణుడే ఇవాల్టి యుద్ధంలో మనకి ప్రథమ కబలం కావాలి, ఇతన్నే మొదటి ముద్దగా తినాలి అని చెప్పి ఆ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి దేవదత్తమనేటటువంటి శంఖాన్ని అర్జునుడు, పాంచజన్యమనేటటువంటి శంఖాన్ని కృష్ణ పరమాత్మ పూరిస్తే వాటిలోంచి వచ్చేటటువంటి శబ్దము దిగ్దిగంతముల వ్యాపించింది. ఆ ముందుకు వెళ్ళినటువంటి దుర్మర్షణుడు అర్జునుడితో యుద్ధం చెయ్యలేక ఆ యుద్ధభూమిని వదిలిపెట్టి పారిపోయాడు. అర్జునుడితో యుద్ధం చేస్తాను, అసలు వ్యూహంలోకి ప్రవేశించకుండా అడ్డుపడతాను అని చెప్పి వెళ్ళినటువంటి దుశ్శాసనుడు అర్జునుడి యొక్క ప్రతాపానికి తట్టుకోలేక ద్రోణాచార్యుల వారి చాటుకు పారిపోయాడు. అర్జునుడు ద్రోణాచార్యుల వారిని చూసి ఆయనకి నమస్కరించి, మీలుతలంపు శోభనము మీకుని చేయుము నాకు, పాండు భూపాలుని ధర్మనందనుని పంకజనాభుని ఎట్ల కావే, మత్పాలన వృత్తికీవు నిను ప్రార్థన చేసి భవత్ప్రసాద లీలాసితుండ మొన తలకంగా చొచ్చెద భుసురోత్తమా. ఓ ద్రోణాచార్య, మేలుతలంపు శోభనము మీకొని చేయుము నాకు నువ్వు ఇవాళ గొప్ప శుభాన్ని చేకూర్చాలి. ఎందుచేత అంటే నన్ను పాండురాజు గారు ఎంత ప్రేమతో చూశాడో, ధర్మనందనుడైనటువంటి ధర్మరాజు గారు ఎంత ప్రేమతో చూస్తాడో, పంకజనాభుడైనటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఎంత ప్రేమతో చూస్తాడో మీరు కూడా అంతే నన్ను అంత ప్రేమగా చూస్తారు. నేను ప్రార్థన చేసి భవత్ ప్రసాద లీలాలసితుండనై మొన తలంకగా చొచ్చద భుసురోత్తమా. మిమ్మల్ని ప్రార్థన చేసి మీరు అనుగ్రహిస్తే, మీరు అనుమతినిస్తే నేను ఈ వ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళడానికి సిద్ధపడతాను అంటూ, నన్ను అశ్వత్థామను నీవనగా సరికూర్మి బెనిచి తట్లగుటను, ద్రోహిణి సైంధవు చంపంగ పూనిన నా ఉచిత ప్రతిజ్ఞ నెరపుము కరుణన్. ఓ గురువుగారు, మీరు ఎప్పుడూ కూడా అసలు నాకు మీ కుమారుడైనటువంటి అశ్వత్థామకి భేదాన్ని చూడలేదు. మీ కడుపున పుట్టినటువంటి కొడుకైన అశ్వత్థామని ఎంత ప్రేమతో పెంచి పెద్ద చేశారో నన్ను కూడా అంత ప్రేమతోటి చూశారు. ఇవాళ నేను ఆ ద్రోహి అయినటువంటి సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోపల సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. కాబట్టి దయతో నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవడానికి వీలుగా నాకు ఈ వ్యూహంలోకి ప్రవేశించడానికి, యుద్ధం ప్రారంభించడానికి అనుమతిని కటాక్షించండి అని ప్రార్థించాడు. అనుడు వలయగా అస్త్రగురుడు నరునిపై చూట్కి నాటించి, నన్ను గెలవకెట్లు సైంధవు చేరదంచేసే రథ్యములను హరియును అతడు అమ్ముల మునుంగా. ఆ ద్రోణాచార్యుల వారు ఓ చిన్న నవ్వు నవ్వి, చిన్న నవ్వలయగా అస్త్రగురుడు అర్జునుడు చేసినటువంటి ప్రార్థనకి ద్రోణాచార్యుల వారి యొక్క పెదవుల మీద చిన్న నవ్వు కనపడిందిట. ఎందుకని? నిజానికి అది కాల సంబంధమైనటువంటి విషయం. సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి సంహరించడం అయిపోవాలి. ద్రోణాచార్యుల వారిని గెలిచి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం కానీ అర్జునుడు చెయ్యడం మొదలు పెడితే అదే చాలా కాలహరణం అయిపోతుంది. కాబట్టి కేవల పౌరుష ప్రతాపాల్ని ప్రదర్శించడం ఒకటే కాదు, అక్కడ సమయోచిత ప్రజ్ఞ కూడా అవసరం. గురువుగారికి నమస్కారం చేసి వారి అనుమతి తీసుకుని వెళ్ళిపోతే ద్రోణుడు తీవ్రమైనటువంటి స్థితిలో అర్జునుణ్ణి నిగ్రహించేటటువంటి ప్రయత్నం చెయ్యడు. రెండు, గురువుగారి ఆశీర్వచనం ఉంటే తన కార్యం నెరవేరుతుంది అనేటటువంటిది అర్జునుడి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి ఆ అర్జునుడు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, ఆయన యొక్క సందర్భోచితమైన బుద్ధికి ద్రోణాచార్యుల వారు ఎంతో సంతోషించాడు. సంతోషించి అయినా కూడా నరునిపై చూట్కి నాటించి నన్ను గెలువకెట్లు సైంధవు చేరందంచేసే, నువ్వు అసలు నన్ను గెలవకుండా
ఎట్లా సైంధవు చేరేదంచేసే, ఎట్లా సైంధవుణ్ణి చేరుకుంటావు? రథ్యములను హరియును అతడు అమ్ముల మునుంగా. ఆ ద్రోణాచార్యుల వారు వేసినటువంటి బాణ పరంపర వలన ఆ గుర్రములు, ఆ రథాన్ని తోలుతున్నటువంటి కృష్ణ పరమాత్మ, అలాగే అర్జునుడు అందరూ కూడా బాణములలో మునిగిపోయేటట్టుగా ద్రోణాచార్యుల వారు ఆ బాణ పరంపరని ప్రయోగించాడు. అయినా అర్జునుడు యుద్ధం చెయ్యడానికి అనుమతినిమ్మని ద్రోణాచార్యుల వారిని ప్రార్థన చేస్తే ద్రోణుడు అట్లాగే యుద్ధం చెయ్యమని ఉత్తర్వు ఇచ్చిన తరువాత ద్రోణుడికి అర్జునుడికి మధ్య భీకరమైనటువంటి సమయం సమరం జరుగుతోంది. అటువంటి సమరం జరిగేటటువంటి పరిస్థితులలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతూ, ఇప్పుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యడం అనేటటువంటిది అంత ప్రధానం కాదు, సైంధవుణ్ణి చంపడం ప్రధానం. కాబట్టి ఆలస్యం కానీయకుండా ఈ ఆచార్యుణ్ణి ఇక్కడతో వదిలిపెట్టేసి నువ్వు ఈ వ్యూహాన్ని భేదించి శకట వ్యూహంలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం చెయ్యమని చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఇక ద్రోణాచార్యుల వారితో చేస్తున్నటువంటి యుద్ధాన్ని అక్కడతో విస్మరించి వ్యూహంలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేశాడు. అనవుడు క్రీడి నీదు హృదయంబున ఎయ్యది తోచె కృష్ణ, దానిన తగ చెయ్యువాడనని నిమ్మిగ పల్కిన, ప్రీతి కుంభజన్నునకు ప్రదక్షిణంబుగ సముద్ధతి ఆతడు తిరువోవనిచ్చిన, శరజాలముల్ వరగ చేయుచు పార్థుడు ఓవుచుండగన్. అయితే కృష్ణ, నువ్వు ఎలా నిర్దేశిస్తే మనం కార్యాన్ని అలాగే నెరవేరుద్దాం అని అర్జునుడు సమ్మతి తెలిపితే శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్రోణాచార్యుల వారికి ప్రదక్షిణ పురస్సరంగా రథాన్ని నడిపాడు. ప్రదక్షిణం చేశారు అంటే విశేషమైనటువంటి గౌరవాన్ని ప్రకటించారు అని గుర్తు. ఎప్పుడైనా ప్రదక్షిణం అన్న మాటకి గుర్తు ఏమిటంటే, దక్షిణం అంటే కుడి కదు, ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపునే ఉంచుట, దానిని ప్రదక్షిణం అంటారు. తనకి కుడివైపున ఏదైనా ఉంచితే అది తనకి పూజనీయము అని గుర్తు. ఇలా వెళ్ళి ఇలా వచ్చారనుకోండి, మీరు వెడుతున్నప్పుడు ఒక వస్తువు మనకి కుడి పక్కన ఉంటుంది, మళ్ళీ అట్నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ వస్తువు మన ఎడం చేతి పక్కకి ఎడుతుంది. అట్లా కాకుండా వస్తువుని మధ్యలో ఉంచి దాని చుట్టూ నేను తిరిగాను అనుకోండి, ఒక ఆవుని దూడని మధ్యలో పెట్టి ఆవు దూడ చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి, అవి ఎప్పుడూ నా కుడి చేతి పక్కన ఉంటాయి. అంటే అవి నా ఆత్మోద్ధరణ కారకములు, సర్వదా పూజనీయములు అని గుర్తు. తన కుడి చేతి వేపుకుండేటట్టుగా గుండ్రంగా తిరిగిన దానిని ప్రదక్షిణం అంటారు. అంటే విశేషమైనటువంటి గౌరవాన్ని ఆవిష్కరించడం. అటువంటి గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఉన్నటువంటి ఆ రథాన్ని ద్రోణాచార్యుల వారి చుట్టూ ప్రదక్షిణ పురస్సరంగా తోలేడు. తోలిన తరువాత ఆ అర్జునుడు బాణవర్షం కురిపిస్తూ వెళ్ళిపోతుంటే ద్రోణాచార్యుల వారు అర్జునుణ్ణి చూసి, కలవే ఎందును ఇట్టివి బలసూదన తనయ పగర పరిమాత్మక విచ్చలవిడి ప్రతిష్ఠితుడవగు తలచెదవు పొలునుకో అనుచు తగిలే బిరుందన్. నీ అంతట నువ్వుగా స్వేచ్ఛతో ప్రవర్తించాలని అనుకుంటున్నావు, నేను ఇక్కడ శత్రువుని ఉండి యుద్ధానికి పిలుస్తున్నాను. నువ్వు నాతో యుద్ధం చేయడం మానేసేసి శత్రువుని చంపడం మానేసేసి నీ అంత నువ్వే ఒక విధి విధానాన్ని నిర్ణయించుకొని ఇలా ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళిపోవడం నీకేమైనా బాగుందా అని ఆ ద్రోణాచార్యుల వారు అర్జునుడిని ప్రశ్న వేస్తుంటే ఆ అర్జునుడు రథంలో వెళ్ళిపోతూనే ద్రోణాచార్యుల వారికి సమాధానం చెప్పాడు. గురుడవుగాక పగతుడవే దురమున కుపితుడగు నిన్నెదుర్కొన నాకొక్కరునకు శక్యమే ఆ పురహరునకగుంగాక అనుచు అరుగుచు నుండెన్. మహానుభావ, మీరు మాకు గురువు గారు, మీరు నాకు శత్రువు కాదు. మీరు పిలిచారు కాబట్టి యుద్ధం చేసి తీరాలి, మిమ్మల్ని చంపడం అన్న మాట రాదు. ఎందుకంటే మీరు మాకు గురువు అయినా మీతో యుద్ధం చేసి గెలవడం అన్నది శివుడికి సాధ్యమేమో కానీ అన్యులకు సాధ్యమా? కాబట్టి మిమ్మల్ని గెలిచి వ్యూహంలోకి వెళ్ళాలి అనేటటువంటి ప్రసక్తి పెట్టుకోవడం సాధ్యం కాదు.
కాబట్టి నేను వ్యూహప్రవేశం చేస్తాను అని చెప్పి అర్జునుడు బయలుదేరుతుంటే వెనక నుంచి ద్రోణాచార్యుల వారు కూడా ఆ అర్జునుడి యొక్క రథాన్ని కమ్ముకుంటూ వచ్చి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇద్దరి మధ్య ప్రబలమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఈలోగా ఆ కృతవర్మ అర్జునుడి యొక్క రథానికి అడ్డొచ్చి ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ప్రారంభమైనప్పుడు వాడి బాణములను ప్రయోగించి అర్జునుడు ఆ కృతవర్మని మూర్ఛిల్ల చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత సమయం పడుతుంది కదూ, యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఆ రోజు కాలమునకే ఇచ్చాడు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీరులందరినీ దాటుకుంటూ సైంధవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి తప్ప కనపడిన వాళ్ళందరినీ చంపడమే ప్రయత్నంగా పెట్టుకుంటే సైంధవుణ్ణి చేరేటప్పటికి ఆలస్యం అయిపోతే సూర్యాస్తమయం అయిపోతే దాని వలన అర్జునుడికి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని హెచ్చరిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హెచ్చరికని పాలించినటువంటి ఆ అర్జునుడు ఆ కృతవర్మ మూర్ఛ పడిపోయేటట్టుగా చేసి ఆ వ్యూహంలోకి ముందుకుని చొచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. అర్జునుడు ఆ శృతాయుధుడు మొదలైనటువంటి అనేక మంది మహారథికులందరినీ కూడా సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఆ వ్యూహంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ శృతాయుధుడు అనబడేటటువంటి వీరుడు సాక్షాత్తుగా వరుణుని యొక్క కుమారుడు. ఆ వరుణుడు ఆయనకి ఒక గొప్ప గదనిచ్చాడు. ఆ గద చేతిలో ఉన్నంతసేపు శత్రువుల్ని ఆయన సంహరించగలడు తప్ప ఆయన శత్రువుల చేత సంహరింపబడడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఆ శృతాయుధుడు ఆ వరుణుడిచ్చినటువంటి గదని పట్టుకుని ఉన్నంతసేపు శత్రువుల చేత ఆక్రమింపబడని వాడై ఉంటాడు. కానీ యుద్ధానికి సిద్ధంగా లేనటువంటి వ్యక్తి ఎవరి మీదనైనా ఆ గదని కానీ శృతాయుధుడు ప్రయోగిస్తే దాని వలన అది ప్రయోగించిన వాడెవరో వాణ్ణే చంపేస్తుంది. అంటే యుద్ధానికి సిద్ధంగా లేని వాడి మీద ఆ గదని ప్రయోగించకూడదు. అది శృతాయుధుడికి తెలుసు. కానీ కృష్ణ పరమాత్మ చేస్తున్నటువంటి రథసారథ్య ప్రౌఢి ఆ అర్జునుడు తనకి దొరకకుండా చేస్తోంది అనేటటువంటి అక్కసు చేత కాలము ప్రాప్తమైనమది కానడయన్నియమంబు మీది నీ పాలకుడప్పుడట్లగుట పంకజనాభుని వైచ ఆతడాభీల గదన్ తదంశమున పెట్టిన నూతన పుష్పమాలయుంబోలి వెలింగి కానియది భూవరా వంపదయించుకేనియున్. యుద్ధం చెయ్యకుండా రథాన్ని తోలుతున్నటువంటి కృష్ణ పరమాత్మ మీద కోపంతో ఆ శృతాయుధుడు ఆ గదని తీసుకెళ్ళి కృష్ణుడి మీదకేస్తే అది కృష్ణుడికి తాకి ఆయన మెడలో అప్పుడే వికసించినటువంటి పుష్పములతో కూడుకున్నటువంటి మాల ఎట్లా కంఠంలో పడుతుందో అలా పడి మళ్ళీ తిరిగి వచ్చి ఆ శృతాయుధుణ్ణే చంపేసింది. ఈ గద వచ్చి శృతాయుధుణ్ణి చంపే లోపలే అర్జునుడు ఆ శృతాయుధుని యొక్క 2 చేతులు నరికేశాడు. ఆ విధంగా ఆ శృతాయుధుడు మరణించాడు. తదనంతరం కాంభోజరాజు అర్జునుణ్ణి ఎదుర్కొన్నాడు. తీవ్రమైనటువంటి వాడి బాణములను ప్రయోగించి కాంభోజరాజు యొక్క గుండె బద్దలగొట్టి ఆ కాంభోజరాజు సుదక్షిణుడు నేల మీద దొర్లుతూ పడి మరణించగా అర్జునుడు ముందుకు బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు శూరసేన, శిబి, వసాతి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అర్జునుణ్ణి చుట్టముట్టారు. వాళ్ళందరినీ కూడా అర్జునుడు హతమార్చాడు. తర్వాత శృతాయువు, ఆయుతాయువు అర్జునుడికి 2 పక్కలా నిలబడి వేల సంఖ్యలో బాణాలు వేసి అర్జునుడిని నొప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. అయినా వెంటనే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణ చేత ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి వాళ్ళందరినీ కూడా హతమార్చాడు. వాళ్ళందరూ కూడా శరీరాలు చిన్న చిన్న ముక్కలైపోయి రథాలన్నీ భగ్నమైపోయి నేల మీద పడిపోయారు. నిజంగా అది చాలా క్లిష్టమైనటువంటి సన్నివేశం. ఎందుకని అంటే అవతల సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి పరిమార్చడం పూర్తయిపోవాలి. కాలం అనేటటువంటిది ఎవరి కొరకు ఆగేది కాదు, అది నిరంతరం వెళ్ళిపోతుంటుంది.
వెళ్ళిపోతున్నప్పుడు కాలం మీదే దృష్టి పెట్టి తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి యుద్ధం చేయకుండా వెళ్ళిపోవడానికి అది రహదారి కాదు. కేవలం అర్జునుడు సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి చేరకుండా ఉండేటట్టు చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కురువీరులు అదే కార్యక్రమంగా అర్జునుడికి అడ్డొస్తుంటే అంతమందిని తెగటారుస్తూ ఆ రథాన్ని నడపడం కృష్ణుడికి ఎంత కష్టసాధ్యమైన విషయమో యుద్ధం చేయడం అర్జునుడికి కూడా నిజానికి అంత కష్టసాధ్యమైనటువంటి విషయం. నిజంగా ఆ ఇద్దరి యొక్క సమన్వయంలో అంత గొప్పగా ఆ రోజు యుద్ధం జరిగింది. ఈలోగా దుర్యోధనుడు పురికొల్పితే కాళింగులు, దక్షిణ దిక్కులో ఉండేటటువంటి అంగబలాలు, అనేక మందితో కూడుకున్నటువంటి గుంపులు కలిసి విజృంభించి ఏనుగుల యొక్క పెద్ద పెద్ద సమూహాలతో కలిసి అర్జునుణ్ణి ఎదుర్కొన్నాయి. ఆయన వెంటనే గాంధీవానికి సంధించినటువంటి బాణ పరంపర చేత ఆ ఏనుగుల గుంపులనన్నింటినీ కూడా ముక్కలుగా తరిగేసి వచ్చినటువంటి సైన్యాన్నంతటినీ కూడా అందరూ ఆశ్చర్యపడిపోయేటట్టుగా సంహరించాడు. తదనంతరం యవనులు, పారదులు, శకులు మొదలైనటువంటి వాళ్ళందరూ గుంపులుగా వేల మంది సైనికులు అర్జునుడి మీద వచ్చి పడ్డారు. అడవిని దావాగ్ని ఎలా కాల్చేస్తుందో అలా అర్జునుడు వాళ్ళందరినీ కూడా సంహరిస్తూ ముందుకు వెడుతున్నాడు. వాళ్ళంటే ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారేమో కానీ అర్జునుడికి మధ్యలో ఒక్క 5 నిమిషాల వ్యవధి లేదు. అట్లా యుద్ధం చేసి ముందుకు వెడుతూనే ఉన్నాడు. అర్జునుడు ఆ వ్యూహాన్ని భేదించి వచ్చేస్తున్నాడు చాలా దూరం. ఇంతమందిని సంహారం చేసేశాడనేటటువంటి బాధ అక్కసుగా మారిపోయి ఆ దుర్యోధనుడు తాను చేయగలిగినటువంటిది లేక ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి నిన్ను అవలీల దాటి ప్రజ నేలకు గోలకు తెచ్చుచున్న అర్జును తల ఎత్తి అయిన అటు చూడవు, పాండవ పక్షపాతి నీ మనమటుగాన ఎప్పుడును మా దశ కప్ప ఎలుంగు పామవయ్యునికి ఎరుంగ వచ్చే అటు లూరగగా వరమిచ్చినాడవు. ఓ ద్రోణాచార్య, నువ్వు అంతటి మహాయోధుడివి, నిన్ను అవలీలగా దాటి వ్యూహాన్ని భేదించి లోపలికి వచ్చేసాడా? అతను నిజానికి నీతో యుద్ధం చేయడంలోనే సాయంకాలం అయిపోవాలి. అటువంటిది నిన్ను దాటి ఎలా రాగలుగుతాడు? ఒక రకంగా ఆలోచిస్తే దుర్యోధనుడి ఆక్రోశంలో కూడా నిజం లేకపోలేదు. ద్రోణాదులకు పాండవుల యందు పక్షపాతం ఉంది. అందున ప్రత్యేకించి అర్జునుడంటే ద్రోణాచార్యుల వారికి మీది మిక్కిలి ప్రీతి. ఇవాళ అర్జునుడికి ప్రాణ సంకట స్థితి, తాను ఎదురుపడతాడా? పైగా లోపలికి వచ్చే ముందే గురువుగారి యొక్క ఆశీర్వచనం తీసుకుని అనుమతి తీసుకుని యుద్ధానికి వచ్చినటువంటి అర్జునుడి మీద అంత ప్రేమ కలిగినటువంటి ద్రోణుడు అడ్డుపడి సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి చేరకుండా ఉండేటట్టుగా అర్జునుడిని నిగ్రహిస్తాడా? నిగ్రహించలేదు. నిగ్రహిస్తే యుద్ధం మనకి అనుకూలంగా పూర్తయిపోయేదని దుర్యోధనుడు ఆక్రోశించడంలో, బాధపడడంలో తప్పు కూడా కనపడదు. కానీ ఇవన్నీ తెలియని విషయాలు మాత్రం దుర్యోధనుడికి కావు, ఎప్పుడో తెలుసు. భీష్ముడు మీరెంతో నాకు పాండవులంతే అని చెప్పడం తెలుసు. నేను పాండవుల్ని చంపను అని భీష్ముడు చెప్పాడు అని తెలుసు. ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే చాలా పక్షపాతమని తెలుసు. అర్జునుడితో యుద్ధం చేయడం నాకు సాధ్యం కాదని చెబుతాడని తెలుసు. అర్జునుడు ఉంటే నేను ధర్మరాజుని కూడా బంధీకృతుణ్ణి చెయ్యలేను సుమా అని చెప్పాడని తెలుసు. తెలిసి ఇంకా ద్రోణుడు ఏదో చెయ్యలేదని అనుకోవడం ఉందే, అదే దుర్యోధనుడి యొక్క మూర్ఖత్వం. ఇన్ని తెలిసి తనకేదో జరిగిపోతుంది, ఎవరో ఏదో చెయ్యాలి అన్న ఆలోచన ఉందే, అది వాస్తవానికి విరుద్ధంగా ప్రవర్తించడం కాదా? ఒక మనిషి జీవితంలో ఓడిపోయేది ఎప్పుడు అంటే ఏది యథార్థమో, ఏది జరుగుతుందో, ఏది వాస్తవమో అది తెలిసి కూడా అది అలా జరగదేమో అని ఆశ పెట్టుకుని ప్రవర్తించడం, వాస్తవానికి దూరంగా బ్రతుకుదాం అనుకోవడం జీవితంలో సంఘర్షణని కొని తెచ్చుకోవడం అవుతుంది. వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించగలిగిన నాడు ఇంత సంఘర్షణ పడవలసిన అవసరం ఉండదు. అందుకే దుర్యోధనుడి జీవితం ఎవరు సర్వసైన్యాధిపతిగా వచ్చినా నిరంతర సంఘర్షణగానే కొనసాగుతోంది. బయట యుద్ధం చేస్తున్నాడు, లోపల కూడా ఏనాడు సంతృప్తి పొందాడు కనుక. కాబట్టి ఆ ద్రోణుడి దగ్గరికి వెళ్ళి
నిన్ను దాటి అసలు అర్జునుడు వ్యూహంలోకి ప్రవేశించడం ఏమిటి? అది ఎలా సాధ్యమవుతుంది? నువ్వు తల ఎత్తి అర్జునుడి వైపు కూడా చూడవు, అర్జునుడిని నిగ్రహించేటటువంటి ప్రయత్నం చెయ్యవు. ఎందుకని అంటే నీకున్నటువంటి పాండవ పక్షపాతం అటువంటిది. అది ఇప్పుడు తెలిసిందా? నిన్నటి రోజున అభిమన్యుడంత యుద్ధం చేస్తుంటే అంత పొంగిపోయి విజయుడి కుమారుడు చూడండి ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడో అని దుర్యోధనుడు వినాలని కృపాచార్యుడితో ద్రోణుడు మాట్లాడినప్పుడే బయటకు వచ్చేసింది కదా. అంతగా అర్జునుడి యందు ప్రీతున్నవాడు నిజంగా చెప్పాలంటే కడుపున పుట్టిన కొడుకైన అశ్వత్థామ కన్నా అర్జునుడంటేనే ద్రోణాచార్యుల వారికి ఎక్కువ ప్రీతి అని లోకమంతా తెలుసున్న విషయం. అటువంటిది ప్రాణ సంకట స్థితి అర్జునుడికి ఉంటే సాయంకాలం లోపల సైంధవుణ్ణి సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తే అర్జునుడిని ద్రోణుడు నిగ్రహిస్తారని ఆశ పెట్టుకోవడం ఎంత అవివేకం, వాస్తవానికి దూరంగా బ్రతకడం కాదు. కాబట్టి పాండవ పక్షపాతి నీ మనమటుగాన, నీకెప్పుడూ పాండవుల మీద మనస్సు ఉంటుంది. పాము కప్ప గొంతుకతో అరిస్తే ఎలా ఉంటుందో నువ్వు మా పట్ల ప్రవర్తించడం అలా ఉంది. కప్ప అరిస్తే పాము వెళ్ళి ఇక్కడ కప్ప ఉంది అని తెలుసుకొని పట్టుకుంటుంది. కప్పే పాములా అరిస్తే, అది పామే కప్పలా అరిస్తే ఆ పక్కన ఉన్న కప్ప ఏమనుకుంటుంది? అక్కడ కప్పే ఉందనుకుని దగ్గరికి వెళ్తుంది. కప్పని తినేయవలసినటువంటి పాము కప్ప అరుపు విని కప్ప దగ్గరికి వెళ్ళడం మానేసి పామే కప్పలా అరవడం మొదలు పెడితే మనమైనా ఏమనుకుంటాం? అక్కడ కప్ప ఉందనుకుని ఎడతాం, అది పాము. ఎంత ప్రమాదం! కప్పకి పాముకి ఎంత తేడా! పాము పాములా ఉండాలి కానీ పాము కప్పలా అరిస్తే ఉపద్రవం రాదు. నువ్వు పామువి కప్పలా అరుస్తున్నావు, పైకి మాతో అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటావు ద్రోణాచార్య, కానీ నిజానికి నీ మనసంతా అర్జునుడి వైపు ఉంటుంది. ఒకవేళ మాకు వరం ఇచ్చినట్టే నీకేమీ పర్వాలేదు, మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేటట్టుగా నేను చూస్తానులేండి, అటువైపు యుద్ధం చేస్తున్నా మీ మనసుకి నిప్పి పెట్టకుండా నేను ప్రవర్తిస్తానని అటు కూడా ఏమైనా వరం ఇచ్చావా? ఇక చేసేవాడికి కూడా చెయ్యాలనిపిస్తుందా? అవతలవాడి మనసు తూట్లు పడేటట్టుగా మాట్లాడడం అనేటటువంటిది దుర్యోధనుడికి వెన్నతో పెట్టిన విద్య. దాని చేతనే యుద్ధం చేసేవాడికి కూడా విసుగొస్తుంది. రెండు, యుద్ధం చేసేటటువంటి వాడికి అపారమైనటువంటి దృష్టి కేంద్రీకరణ ఉండాలి. తప్పు జరిగినా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, అయిపోయిన తరువాత చెప్పవలసిన విషయం చెప్పాలి. అంతేకాని యుద్ధభూమిలో పట్టుకుని పరుషవాక్యాలు మాట్లాడితే చేసేవాడు కూడా చేయడు. అదే పరిస్థితి ద్రోణాచార్యుల వారి దగ్గర తెచ్చుకుంటాడు. కాబట్టి నిన్ను నమ్మి యొండు వలనికి జనక జయధ్రదుడు నిలిచే సైన్యములో అతని చంపెడు తేనియ పూసిన కత్తివి కాక మానిసివే ఊహింపన్. నువ్వు ఉన్నావని నమ్మి కదా ద్రోణాచార్య ఆ సైంధవుడు ఎక్కడికి పారిపోకుండా మన సైన్యం మధ్యలో ఉండిపోయాడు. మనమందరం ఉన్నాం. సాయంకాలం లోపల సూర్యాస్తమయం లోపల ఆ అర్జునుడు తన తల తరిగేయకుండా కాపాడతామని నమ్మి ఉండిపోయాడు. లేకపోతే ఎప్పుడో ఎక్కడికో అక్కడికి పారిపోయేవాడు, బతికి ఉండేవాడు. కానీ మనందరం కలిపి ఏం చెప్పాం? నీకేం పర్వాలేదు, మేము ఉన్నాం, కాపాడతాం అన్నాం. అందరం అన్నా అతను ప్రధానంగా ఎవరిని నమ్మాడు? నిన్ను నమ్మాడు. ఎందుకని? నువ్వు అర్జునుడిని నిగ్రహించగలవు గనక. నువ్వేం చేశావు? తేనె పూసిన కత్తిలా నీకెందుకు ఏం భయం లేదని మాటిచ్చి అర్జునుడిని లోపలికి వదిలేశావు. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి పని అని చెప్పి నువ్వు తేనె పూసినటువంటి కత్తి వంటి వాడివి, నువ్వు మనిషివే అని తనకి జరగవలసిన పని గుర్తొచ్చింది. ఇప్పుడు ఆయనతో పేచీ పెట్టుకుంటే ఆయన నాకు ఈ పదవి వద్దు, ఏ గొడవ వద్దని వెళ్ళిపోయాడు అనుకోండి, లేనిపోని ప్రమాదం. అందుకని జరగవలసినటువంటి పని గుర్తొచ్చి దుర్యోధనుడు ఆ ద్రోణాచార్యుల వారితోటి సైంధవునకు అడ్డమున్న రాజవ్రజంబు పార్థురాకకు వెలవెల బరజొచ్చే ఆర్తి పలుకున మాటల కలుగకట చావకుండంగా అతని కావవయ్యా. ఓ ద్రోణాచార్య, నేను అన్నానని మనసులో కోపం పెట్టుకోకయ్యా. ఆ సైంధవుడికి అడ్డం పడినటువంటి రాజులున్నారే వాళ్ళందరూ కూడా అర్జునుడు వచ్చేస్తున్నాడు అని చెప్పి బెంగ పెట్టేసుకుంటున్నారు. కాబట్టి ఆ సైంధవుడు అర్జునుడి బారిన పడకుండా ఎట్లాగో అలా నువ్వు అడ్డవయ్యా. నీకు అటువంటి స్ఫూర్తి, బుద్ధి,
అన్నీ ఉన్నాయి కాబట్టి అని బ్రతిమాలుకున్నాడు. అంటే ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడితో మాట్లాడుతూ, నీ మాటకు మా అశ్వత్థామ వచనములకు నే బదరుదునే, విను మా దామోదరు మతి ముంగలిగా మారుత వేగ ఘోటక స్ఫురణమెయిన్. చూడు, నువ్వు మాట్లాడినా మా అశ్వత్థామ మాట్లాడినా నాకు రెండిటికీ భేదం లేదు. నా కొడుకెంతో నువ్వు అంతే, శిష్యుడు కొడుకుతో సమానమేగా. కాబట్టి నీ మీద నాకు ఏ విధమైనటువంటి భేదబుద్ధి లేదు. కానీ వినుమా దామోదరు మతి ముంగలిగా మారుతవేగ ఘోటక స్ఫురణమయిన్. ఆ దామోదరుడున్నాడే కృష్ణ పరమాత్మ, ఆ కృష్ణ పరమాత్మ యొక్క సారథ్యం వైభవం కారణంగా ఆ రథం అసలు వాయువేగంతో వెడుతోంది కదా. అంత వాయువేగంతో వెడుతున్నటువంటి ఆ రథాన్ని నిగ్రహించి సైంధవుడి దాకా వెళ్లకుండా చెయ్యడం అంత తేలికైన పనే అంటూ, చనునప్పుడతని ఎమ్ములు వెనుక ప్రజం తాకుచుండు వివ్వత్సుని నీ చననీక యాగువాడని కనికని ఇటులేల పలుక కౌరవనాథ. ఇది నిజంగా ఒక పరమాద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు ద్రోణాచార్యుల వారు. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని నడిపినటువంటి తీరు అంత అద్భుతం. నిజంగా కృష్ణ పరమాత్మ అంత వేగంతో అలా రథాన్ని నడిపి ఉండకపోతే ఎప్పటికీ అర్జునుడు సైంధవుడి దగ్గరికి ఎడతాడు. ఆ కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నటువంటి రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు ఎదురుగుండా ఎక్కడో నిలబడి ఉన్నటువంటి ఒక యోధుడి మీదకి బాణం వేస్తేట, ఆ బాణం వెళ్ళి ఆ యోధుడికి గుచ్చుకునేటప్పటికీ ఈ రథం ఆ యోధుడిని దాటి వెళ్ళిపోతుందిట. ఈ యోధుడు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాణం వెళ్ళి అతనికి గుచ్చుకుంటుందిట. అంటే బాణం యొక్క వేగం కన్నా రథం యొక్క వేగమే ఎక్కువగా ఉంది. అర్జునుడు ప్రయోగించినటువంటి బాణ వేగం కన్నా కృష్ణ పరమాత్మ యొక్క సారథ్య శక్తి వలన రథమే అంత వేగంగా వెళ్ళిపోతుంది. అంత వేగంగా అర్జునుడు ఆ కృష్ణ పరమాత్మ రథాన్ని నడుపుతుంటే, అర్జునుడు బాణప్రయోగం చేస్తుంటే దాన్ని నిలువరించడం తేలిక. దుర్యోధన, ఏదో మాట్లాడేస్తున్నావు తప్ప అసలు నువ్వు ఈ విషయాన్ని గమనించావా? అంతేకాదు, అవతల పాండవ సైన్యం ధర్మరాజు, దుష్టజ్యుమ్నుడు, విరాటరాజు, ద్రుపదుడు, శిఖండి, భీముడు, నకులుడు, సహదేవుడు ఇంతమంది వచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నిలువరించాలి. వీళ్ళందరినీ నిలువరించకపోతే వీళ్ళందరూ అర్జునుడికి సాయం అవుతారు. అర్జునుడికి సాయం అయితే సైంధవుడికి అడ్డుగా ఉన్నటువంటి సైన్యాన్ని వాళ్ళు తొందరగా పడగొట్టేస్తారు. కాబట్టి నేను యువతల సైన్యాన్ని నిలువరించాలి. అన్నింటినీ మించి అందరి రాజుల మధ్యలో నేను ఒక పెద్ద ప్రతిజ్ఞ చేశాను. ధర్మరాజుని ప్రాణములతో బంధించి తీసుకొచ్చి నీకు అప్పచెప్తానని చెప్పాను. ఇవాళ అర్జునుడు సైంధవుణ్ణి పట్టుకోవాలనేటటువంటి బుద్ధితో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నాకు ధర్మరాజుని పట్టుకోవడానికి అవకాశం వస్తుంది. నువ్వేమంటున్నావు? నువ్వు అర్జునుడిని ఎందుకు వదిలేశావు అంటున్నావు. ఒక్కటి ఆలోచించు. నేను పెద్దవాడిని అయిపోయాను, వృద్ధుణ్ణి, గబగబా నడవలేను. అర్జునుడు నువ్వు వయసులో ఉన్నవాళ్ళు. నువ్వేం చేశావు? ఇంత శక్తివంతుడు అర్జునుడు అని తెలిసి కూడా అనవసరంగా అతనితో శత్రుత్వం తెచ్చుకున్నావు. ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత అర్జునుడు తన పరాక్రమాన్ని తాను ప్రకటిస్తే నలుగుడు పడిపోతున్నావు. నలుగుడు పడిపోయి ఎలా 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 అని బెంగబెట్టేసుకుంటున్నావు. ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి ఒక పని చెయ్యి. నువ్వు నీ వాళ్ళందరితోటి కలిసి శ్రీకృష్ణ పరమాత్మ నడుపుతున్నటువంటి ఆ అర్జునుడి యొక్క రథానికి అడ్డుబడి అసలు ఆ రథం సైంధవుణ్ణి చేరకుండా చూసుకో. నీ దగ్గర ఉన్నటువంటి సైన్యం, నీ దగ్గర ఉన్న యోధులు, నీ సోదరులు, కర్ణుడు, మిగిలిన వారు ఆ ప్రయత్నంలో ఉండండి. నేను అర్జునుడు అటువైపుకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇటువైపు ఉన్నటువంటి ధర్మరాజు గారిని పట్టుకునేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి నువ్వు తొందరగా బయలుదేరు అని చెప్పి, అర్జునుడితో యుద్ధం నేను చేయగలనా అంటావేమో, నేను నీకు ఒక గొప్ప కవచాన్ని ఇస్తాను. అది మంత్రశక్తి చేత నింపబడి ఉండేటటువంటి కవచం. అది మొట్టమొదట దేవతలను కాపాడడం కోసము అని చెప్పి సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడికి ఇచ్చాడు.
దేవేంద్రుడు తదనంతరం దాన్ని అంగిరసుడికి ఇచ్చాడు. అంగిరసుడు బృహస్పతికి ఇచ్చాడు. బృహస్పతి అగ్నివైశ్యుడికి ఇచ్చాడు. అగ్నివైశ్యులు దుర్యోధన నాకిచ్చాడు అని చెప్పి ద్రోణాచార్యుల వారు ఆ బంగారు కవచాన్ని తీసి దానిని అనేక మంత్రములతో అభిమంత్రించి మంత్రశక్తిని నింపి దుర్యోధనుడికి ఇచ్చి ఈ కవచాన్ని కట్టుకుని అర్జునుడికి ఎదురెళ్ళు. పిడుగుల లాంటి బాణాలు ప్రయోగించినా అవి ఈ కవచాన్ని భేదించవు. నీ కవచాన్ని భేదించవు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎంతసేపు అయినా అర్జునుడితో యుద్ధం చేయగలవు. నువ్వు ఎదురుపడి నిలబడి అర్జునుడిని ఆపు, నీ వారందరితో కూడా వెళ్ళు, నీకింత గొప్ప కవచం కూడా ఇస్తున్నాను కదా అని మంత్రపూరితమైనటువంటి ఆ కవచాన్ని దుర్యోధనుడికి ఇచ్చాడు. పరమ సంతోషంతో దుర్యోధనుడు ఆ కవచాన్ని కట్టుకుని అర్జునుడిని నిలువరించేటటువంటి ప్రయత్నంలో యుద్ధానికి బయలుదేరాడు. ఇక్కడ ద్రోణాచార్యుల వారికి దృష్టద్యుమ్నుడికి ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి పోరు ప్రారంభమైంది. ఎంత గొప్ప యుద్ధం జరిగిందన్నారంటే తిక్కన గారు, నడుమ భానుదాల్చు నభముగనుంగొని దాని మిగుల బుద్ధి ధరణి భానుయుగము దాల్చెననగ నొప్పిరి తీవ్ర తేజమున గురుడు ద్రుపద సంభవుండు. భూమికి ఒక కోరిక పుట్టిందిట. ఆకాశంలో ఎప్పుడు సూర్యుడు ఉంటాడు, అందుకే ఆకాశం అంత కాంతివంతంగా ఉంటుంది. ఆకాశంలో ఒక సూర్యుడు ఉంటే ఇవాళ నేను ఇద్దరు సూర్యుల్ని నా మీద ప్రకాశించేటట్టు చేస్తానని భూమి అనుకుందా ఏమి అన్నట్టుగా ద్రోణుడు దృష్టద్యుమ్నుడు అంత గొప్ప యుద్ధం చేశారట. భూమి మీద ఉన్నటువంటి ఇద్దరు సూర్యులా అన్నంత తేజస్సుతో యుద్ధం చేశారు. ద్రోణాచార్యుల వారు ఆ దృష్టద్యుమ్నుడితో యుద్ధం చేసేటటువంటి సమయంలో అపారమైనటువంటి క్రోధమునకు వశుడై రోషకసాయిత నేత్రుడై ఆ దృష్టద్యుమ్నుడిని నిగ్రహించేటటువంటి ప్రయత్నంలో చిట్ట చివరి వరకు వచ్చాడు. ఆ సమయంలో సాత్యకి జోక్యం చేసుకొని ఆ ద్రోణాచార్యుల వారు దృష్టద్యుమ్నుడి మీద ప్రయోగిద్దామనుకున్నటువంటి ఆయుధాన్ని తొలగతోశాడు. దానితో పెద్ద పులి నోట్లో తినడానికి పెట్టుకున్నటువంటి మాంసపు ముక్కని బయటికి లాగితే ఎలాగా బాధపడుతుందో అలా ఆక్రోశించినటువంటి ద్రోణుడు తాను చేతితో పట్టుకున్న ఆయుధాన్ని వమ్ము చేసినటువంటి సాత్యకి మీద యుద్ధానికి వెళ్ళాడు. సాత్యకి ద్రోణాచార్యుల వారితో చాలా గొప్ప యుద్ధం చేశాడు. ఇద్దరి మధ్య ఇటువంటి భయంకరమైనటువంటి యుద్ధం ఇక్కడ సాగుతోంది ధర్మరాజు గారు ఉన్న వైపు. ఈ సాగుతున్న సమయంలో అర్జునుడు కృష్ణ పరమాత్మ రథంలో సైంధవుడు ఉన్న దిక్కుగా వెడుతున్నారు. కనపడ్డ వాళ్ళనందరినీ కనపడ్డట్టుగా సంహారం చేస్తూ ముందుకెడుతున్నారు. ఆ వెళ్ళడంలో వైరివీరులు ప్రయోగించినటువంటి బాణపు ములుకులు గుర్రముల నిండా గుచ్చుకుపోయాయి. పైగా అవి విశేషంగా బడలిపోయాయి. ఆకలేస్తోంది, అవి దాణా తినాలి. వాటిని వెన్నుపావంతా నీటితో ఒకసారి తడపాలి. అవి కడుపు నిండా నీళ్లు తాగాలి. తాగితే తప్ప సైంధవుడి దాకా వెళ్ళడానికి వాటికి ఓపిక సరిపోయేటట్టు లేదు. నీరసపడ్డాయి. ఉత్సాహం పుంజుకోవాలి అంటే ఆ గుర్రములకు కావలసినటువంటి అలసట తీరేటటువంటి మార్గాన్ని అమలు చెయ్యాలి. కాబట్టి శ్రీకృష్ణుడు రథంలో ఉన్నటువంటి అర్జునుడితోటి ఈ విషయాన్ని తెలియచేశాడు. వెంటనే అర్జునుడు అయితే ఈ గుర్రాల్ని రథం నుంచి విప్పేసి వాటి మీద ఉన్నటువంటి ఆ తోలు జీను పగ్గాలు మొదలైనటువంటివి తొలగించేసేసి ఒళ్ళంతా నిమిరి వాటిని సేద తీర్చిన తరువాత మనం మళ్ళీ రథం ఎక్కి సైంధవుడి దగ్గరికి బయలుదేరదామన్నారు. ఒక పక్క సూర్యాస్తమయం లోపల సైంధవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఒక పక్క చుట్టుముట్టినటువంటి సైన్యం, ఒక పక్క బడలిపోయినటువంటి గుర్రాలు. కృష్ణ పరమాత్మ వెంటనే ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాల్ని విప్పేసి ఆ బాణపు ములుకులన్నీ పోయేటట్టుగా చేసి వాటి ఒళ్ళంతా తోమి సేద తీరుస్తున్నారు. ఈలోగా అర్జునుడు నేల మీదే నిలబడి పరమభయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ గాంధీవం ద్వారా బాణ పరంపరలు కుప్పించి వచ్చినటువంటి ప్రతివీరులందరినీ పడగొడుతున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ చూసి అర్జునుడితో మాట్లాడుతూ అన్నారు, విన్ను మునుగ దివియగలేకున్నను
త్రావతగు నీళ్లు ఒదవిన హయముల్ నిన్ను గెలిపించు ననవుడు కన్నులనగి అర్జునుండు కలవివే అనుచున్. ఓ అర్జున, ఇవి వెన్ను మునిగేటట్టుగా ఒక చెరువు లాంటి దాంట్లోకి దిగితే గుర్రాలు వెంటనే అవి పొందినటువంటి శ్రమని పోగొట్టుకుంటాయి. ఇప్పుడు యుద్ధభూమిలో చెరువు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇప్పుడు చెరువు లేకపోవచ్చు, వెన్ను మునిగేటట్టుగా ఇవి నీటిలోకి దిగలేకపోవచ్చు, కానీ త్రాగటానికి నీళ్లు కావాలి. కనీసం త్రాగటానికి నీళ్లు దొరికితే ఈ గుర్రాలు తప్పకుండా నిన్ను గెలిపిస్తాయి, రథాన్ని అంత ఉత్సాహంగా మళ్ళీ లాగుతాయి. కాబట్టి అటువంటి నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని అడిగాడు. నిజంగా కృష్ణ పరమాత్మకి తెలియక ఆ అర్జునుడి యొక్క శక్తి లోకానికి తెలియచేయాలి. ఇన్ని ప్రతిబంధకాలు వస్తున్నా కూడా మొక్కవోని ఉత్సాహంతో నిలబడగలిగినటువంటి అర్జునుడి యొక్క శీల వైభవం ప్రత్యేకించి యువతకు ఆదర్శం. కాలంలో పూర్తి చెయ్యవలసినటువంటి ఒక లక్ష్యాన్ని పూర్తి చెయ్యడానికి బయలుదేరినటువంటి వాడికి అన్నీ అనుకూల పరిస్థితులే ఉండవు. ఒక్కొక్కసారి పరమ భయంకరమైన ప్రతికూల పరిస్థితులు రావచ్చు. ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా భయపడిపోకుండా, చెమట పట్టేయకుండా, తొట్టుపాటు పొందకుండా చిరునవ్వుతో నిలబడి ఆలోచించి ఆలోచన మొక్కవోని రీతిలో సాగి ప్రతిబంధకాన్ని అధిగమించగలిగినటువంటి బుద్ధి వైభవము ఎవరి ఎందుంటుందో వాడు మాత్రమే లక్ష్యాన్ని సాధించగలడు. తప్ప కేవలం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నంత మాత్రం చేత సాధించడం ఎప్పుడూ కుదరదు. అలాగని ఏ ప్రతిబంధకం రాదు అని అనుకోవడం కూడా సాధ్యం కాదు. జీవితం అన్న తర్వాత ప్రతిబంధకాలు వచ్చి తీరుతాయి. ఎవ్వరి జీవితాలు పరచబడినటువంటి గులాబీ పూలున్న పట్టుపాన్పులు కావు. కాబట్టి ఆ ప్రతిబంధకం వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఓర్చి బుద్ధి వైభవంతో నిలబడి తాను అధిగమించగలడు అన్నదే ఒక వ్యక్తి జీవితంలో కీర్తికి, లక్ష్యాన్ని భేదించడానికి కారణమవుతుంది. అందుకే నీళ్లు దొరికితే చాలు. అంటే అర్జునుడు కన్నులనగి అర్జునుండు నవ్వు కళ్ళతోనే చూపించాట. అంటే నిజంగా అటువంటి పరిస్థితులలో విసుక్కుని ఇంకా ఇప్పుడు ఇవి నీళ్లు తాగాలా, దానా తినాలా, ఇప్పుడు నీళ్లు దానా, ఎక్కడి నుంచి దాను, ఓ పక్క రథం లేకుండా కింద నుంచి ఇన్ని వేల మందితో యుద్ధం చేస్తూ ఇప్పుడు మళ్ళీ వీటికి నీళ్ళ అడగడానికి ఏమైనా అర్థం ఉందా కృష్ణ అని అనకుండా కళ్ళతో నవ్వి, ఆ గుర్రాలు అలిసిపోతే వాటిని అలా వాడుకుంటామా, వాటికి నీళ్లు పెట్టామా? తప్పకుండా పెడతాం. అంటే అవతల యుద్ధం ఎంత గొప్పదో గుర్రాలకి నీళ్లు పెట్టడం కూడా అంతే గొప్పది. అంటే లోపల ఉన్నటువంటి ఆ ప్రేమ భావన చెదిరిపోయినవాడు కాదు. అన్ని బాణములు ప్రయోగించి అన్ని వేల మందిని చంపుతున్నా లోపల ఉండవలసినటువంటి ఆ హృదయ సౌకుమార్యం అలాగే ఉంది. అది సాధించగలిగిన వాడు, ఆ ఆర్ద్రత మనసులో చెదరకుండా ఉండిపోయిన వాడెవరో వాడు సౌశీల్యవంతుడు. ధర దివ్యాస్త్రహతింపగిల్చి కొలనుత్పాదించి వేదానికిన్ శరజాలంబుల నిల్లుగట్ట మన సైన్యంబుల్ వెరంబొందే అచ్చిరువందెన్సుర సంఘవల్ హరినుతించన్ పొంగియ పార్థు భువరా మున్నిట్టివి చూడరున్ వినరు ఎవ్వారున్ త్రిలోకంబులన్. అర్జునుడు గుర్రాలకి నీళ్లు కావాలి అని కృష్ణుడు అడిగితే దివ్యాస్త్రములను భూమిలోకి ప్రయోగించి భూమిని బద్దలగొట్టి అందులోంచి నీళ్ళు వచ్చేటట్టుగా చేసి అవి ఒక్కసారి ఉబికి పైకొచ్చి ఒక చిన్న చెరువులో అయితే అవి అటు ఇటు వెళ్ళిపోతే గుర్రాలు దిగి వెన్ను వరకు తడుపుకోవడానికి అవకాశం ఉండదని అవి పొంగి వెళ్ళిపోకుండా అప్పటికప్పుడు అవతల వారితో యుద్ధం చేస్తూ యువతల నీళ్లు వెళ్ళిపోయే లోపల చెరువుకి గట్టు కట్టేసేట బాణాలతోటి. చెబుతున్న సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ అన్నాడు, ఇది చూసి శ్రీకృష్ణ పరమాత్మ పొంగిపోయి అర్జునుణ్ణి పొగిడేట. అంటూ సంజయుడు అన్నాడు, భూవరా ఓ ధృతరాష్ట్ర మున్నిట్టివి చూడరున్ వినరు ఎవ్వారున్ త్రిలోకంబులన్. 3 లోకాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఇలాంటిది చూశారా, విన్నారా? అసలు ఎంత ఆశ్చర్యం. రథం మీద లేడు, భూమి మీద ఉన్నాడు, చుట్టూ వేల మంది కత్తులు విసిరేవాళ్ళు, బాణాలు విసిరేవాళ్ళు, బల్లేలు విసిరేవాళ్ళు, ఈటులు విసిరేవాళ్ళు,
గుర్రాలకి తగలకుండా కాపాడుకుంటూ, కృష్ణుడికి తగలకుండా కాపాడుకుంటూ, తనకి తగలకుండా కాపాడుకుంటూ ఇన్ని వేల మందిని ఒక క్రీడలో పాల్గొన్నట్టు, పెళ్ళికెళ్ళినట్టు నవ్వు చెదరకుండా పరిమారుస్తూ భూమిలోకి బాణం కొట్టి ఒక్కసారి నీళ్ళు వస్తే అవి ప్రవహించి వెళ్ళిపోకుండా చెరువులా నిలబెట్టడానికి ఇటు తిరిగి బాణములను ప్రయోగిస్తూ గట్టు కట్టి చెరువు చేస్తే అసలు లోకంలో ఎవడైనా ఊహిస్తాడా ధృతరాష్ట్ర మహారాజా? ఇది అర్జునుడి యొక్క శక్తి. అటువంటి వాడితో నీ కొడుకు యుద్ధానికి వెళ్ళాడు. బతికుందామనే, విజయం సాధిద్దామనే. ఇంత ధైర్యం ఉన్నవాడు, మొక్కవోని పరాక్రమం ఉన్నటువంటి వాడు, అంత గొప్పగా చెదిరిపోని మనసు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఎక్కడుంటాడో వాడు కార్యాన్ని సాధించి తీరుతాడు. కాబట్టి అప్పుడు సంతోషంతో శ్రీకృష్ణ పరమాత్మ ఆ గుర్రాలని వీపు తట్టి తీసుకెళ్ళి ఆ చెరువులోకి తీసుకెళ్ళి నీళ్లు తాగించి చక్కగా వాటిని కడిగి మళ్ళీ తీసుకుని వచ్చి దివ్యమైనటువంటి అస్త్రాల ప్రభావంతో పుట్టినటువంటి నీళ్లతో పాటుగా గుర్రపు దానాను కూడా గుర్రాలకి తినిపించి అవి బాగా సంతోషించి మళ్ళీ ఉత్సాహం పొందిన తర్వాత ఆ రథానికి పూంచి ఆ యుద్ధానికి మళ్ళీ బయలుదేరితే దూరం నుంచి దుర్యోధనుడు చూశాడు. చూసి ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ఇచ్చినటువంటి దివ్యమైన కవచం ఒకటి ఉన్నది కదూ, కాబట్టి కృష్ణార్జునులను నేను నిగ్రహించగలను అనేటటువంటి ధైర్యంతో గబగబా బయలుదేరి వస్తున్నాడు. రథమెక్కినటువంటి అర్జునుడు అనేకమైనటువంటి దివ్యాస్త్రాల్ని ప్రయోగించి ఆ దుర్యోధనుడి యొక్క చతురంగ బలాల్ని కూడా పీనుగుల కుప్పలుగా పడగొట్టేస్తున్నాడు. అటువంటి స్థితిలో ఎవరూ కూడా అర్జునుడిని నిగ్రహించగలిగినటువంటి స్థితిలో లేరు. పైగా ఆ కృష్ణార్జునులు అంత పెద్ద యుద్ధాన్ని ఏదో పిల్లలు ఆడుకునేటటువంటి ఆటలో పిల్లలు ఎంత సంతోషమైన మనసుతో ఆ ఆటని స్వీకరిస్తారో అలా స్వీకరించి యుద్ధం చేస్తూ ఒక పక్క నుంచి పొద్దు వాలుతోంది అన్న విషయాన్ని గమనించి సైంధవుణ్ణి పట్టుకోవాలి అనేటటువంటి ఉత్సాహంతో, పొద్దు వాలుతోంది అని భయపడకుండా, నిరాశ చెందకుండా, మనసు దిగులు పొందకుండా అర్జునుడు దేవదత్తాన్ని, శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించారు. వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నటువంటి దుర్యోధనుణ్ణి చూశారు. చూసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు, వీడే సైంధవుండు, వీని చుట్లను కృప, శల్య, గురు, తనూజ, సౌమదత్తి, కర్ణసుతులు కావలియున్నారు పోటుమొగలుగాన పూచిపట్టి. అదిగో అట్నుంచి దుర్యోధనుడు వస్తున్నాడు. యువతల పక్కన అదిగో అక్కడ సైంధవుడున్నాడు. ఆ సైంధవుడు చుట్టూ కూడా అనేక మంది వీరులు, కృపుడున్నాడు, శల్యుడున్నాడు, అలాగే అర్జునుడున్నాడు, కర్ణుడున్నాడు, కర్ణసుతులున్నారు, కృపుడున్నాడు, బాహ్లికుడున్నాడు, కర్ణుడి యొక్క కుమారుడు వృషసేనుడున్నాడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా చుట్టుముట్టి సైంధవుణ్ణి కాపాడుతున్నారు అంటూ, అయితే మాత్రం వీరేమి కాచెదరు తానే రూపున బ్రతుకు వీరలేల సురలు జంభారియు కాచిన తన్నును బారి సమరి కాక నింగి పడనిచ్చదమే. వీళ్ళేమిటి, సాక్షాత్తు దేవేంద్రుడు దేవతలందరితో కలిసి వచ్చి సైంధవుణ్ణి రక్షించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరినీ పడగొట్టి ఆ సైంధవుణ్ణి చంపడం అనేటటువంటిది జరిగి తీరవలసినటువంటి కార్యక్రమమే. ఈ సైంధవుడు ఇంతమందిని పెట్టుకుంటే మాత్రం బ్రతుకుతాడా అని కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ప్రోత్సహిస్తుండగా ఆ సైనికులందరూ కూడా కృష్ణార్జునుడు దగ్గరికి వచ్చేస్తున్నారు అన్న ఉద్దేశ్యంతో ఇక సైంధవుడు బ్రతుకుతాడనేటటువంటి ఆశ విడిచిపెట్టి ఉన్నారు. అటువంటి సమయంలో ఆ దుర్యోధనుడు గబగబా దగ్గరికి వచ్చాడు. వచ్చి అర్జునుడి వంక చూస్తున్నాడు. ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి వంక చూసి అన్నారు, ఎంత ఆశ్చర్యం, ఇవాళ దుర్యోధనుడు ఏమిటి, తనంత తానుగా ఇంత ధైర్యంగా రావడం ఏమిటి, నీకెదురు పడడం ఏమిటి? ఈతడు మీకు నాపదలకెల్లను మూలము, ధర్మపుత్రు దుర్ద్యూతమునన్ పరాభవమునందగ చేసిన పాప నిశ్చయుండు, ఆ తరుణీలలామమున కమ్మెయి భంగమునచ్చ వీడు, నీ చేతులలా వెరుంగడు, విశిష్ట శుభం విధి నీకు ఫల్గుణ. మీ కష్టాలన్నిటికీ కారణమైనటువంటి వాడు ఈ దుర్యోధనుడే కదా అర్జున. ఆ ధర్మరాజు గారిని పిలిచి కపటద్యూతంలో రాజ్యాన్నంతటినీ హరించి ఎన్నో కష్టాలు పెట్టాడు. అంతేకాకుండా రాజసూయ మఖంలో
ఆ మహాతల్లి ద్రౌపదీదేవి అవబృధ స్నానం చేసింది. అటువంటి ద్రౌపదీదేవి యొక్క జుట్టు పట్టి సభలోకి ఈడ్పించి తీసుకొచ్చి అవమానం చేయించినటువంటి ఈ దుర్యోధనుడున్నాడే, వీడు ఇవాళ తనంత తానుగా నీ దగ్గరికి రావడం, నీకు ఎదురుపడడం నీకు శుభసూచన సుమా. కాబట్టి నీ చేతి బలం తెలిసి ఉంటే వీడు వచ్చి ఉండేవాడు కాదు. ఇటువంటి వాడు రావడం మనకి చాలా అదృష్టం. కాబట్టి వీడి యొక్క గర్వాన్ని అణిచేసేటటువంటి ప్రయత్నం చెయ్యి అంటుంటే అర్జునుడు అన్నాడు, ఈ తేరును ఇతరుల వైపు తోలకుండా ఆ దుర్యోధనుడి వైపుకే ఉంచు, ఆ దుర్యోధనుడు వచ్చిన తరువాత వాడితో యుద్ధం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ దుర్యోధనుడు మనమున గొంకక ఎదురుగచనియే నిజోద్ధతికి మెచ్చి జనపాలకు లెల్లను బిచలింప సేనా నినదంబెసగంగా ఘోర నిష్ఠుర వృత్తిన్. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ఇచ్చినటువంటి మంత్రపూరితమైనటువంటి దివ్య కవచం ఉంది కదూ, ఆ ధైర్యంతో దుర్యోధనుడు తిన్నగా వచ్చి అర్జునుడి యొక్క రథానికి ఎదురుగుండా నిలబడితే రాజులందరూ కూడా ఆశ్చర్యపోయి దుర్యోధనుడు భయం లేకుండా అర్జునుడి ముందుకొచ్చి ఇలా నిలబడ్డాడని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. అటువంటి స్థితిలో ఆ యుద్ధానికి సిద్ధపడ్డాడు. కృష్ణార్జునుడు ఇద్దరూ కూడా శంఖాలు ఊదారు. దుర్యోధనుడు అన్నాడు, భయమేటికి వినుడు ధనంజయునిన్ కేశవుని నాదు శరకీలాసంచయమున నేర్పెద పేర్చెద నయనానందంబు మీకు నేర్చెద కడిమిన్. దుర్యోధనుడు మిగిలిన రాజులందరి వంక చూసి, దేనికి మీ అందరూ భయపడుతున్నారు? చూడండి ఇవాళ ఎటువంటి యుద్ధం చేస్తాను. కృష్ణుణ్ణి అర్జునుణ్ణి ఇద్దరినీ కూడా నా బాణ అగ్ని జ్వాలల చేత కాల్చేస్తాను. నా పరాక్రమం మీ అందరికీ కూడా కనువిందు చేస్తుంది, చూడండి అన్నాడు. అని అర్జునుడి వంక తిరిగి, వినుము కిరీటి దివ్యశరవేదివి నాజను, వినుము కిరీటి దివ్యశరవేదివి నాజను, ఏను లేని చోటను మును సెల్లె నీకు ఇచటం చననిత్తునే, ఇప్పుడు నీ బలంబును హరి నేర్పు చూచుటకు పోరికి వచ్చితి, నీవు పాండురాజునకు జనించితేమి తెగి చూపము శౌర్యము అస్త్రవీర్యమున్. ఇన్నాళ్ళ నుంచి అర్జున నీకు దివ్యమైనటువంటి బాణములన్నింటినీ తెలిసున్నవాడివి అనేటటువంటి కీర్తి ఉండేది. ఎందుకని అంటే అప్పుడిప్పుడు నీకు నేను ఎదురుపడలేదు కనుక. ఎదురుపడలా, అనేక సందర్భాలలో ఎదురుబడి ఓడిపోయాడు. ఇవాళ కవచం ఉంది కాబట్టి అక్కర్లేని మాటలన్నీ వస్తున్నాయి. కాబట్టి నిన్ను ఇక్కడి నుంచి కదలనియ్యను, నీతోటి కృష్ణుడితోటి యుద్ధం చేసి తీరుతాను. నువ్వు నిజంగా పాండురాజు గారి యొక్క కుమారుడవే అయితే సాహసంతో నీ బాణములను ప్రయోగించి నీ యొక్క శక్తి ఏమిటో చూపించు అంటూ 3 బాణాలతో అర్జునుడిని కొట్టాడు, 4 బాణాలతో గుర్రాల్ని కొట్టాడు, 10 బాణాలతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండె నిప్పి పెట్టేటట్లుగా బాణాలని కుప్పించాడు. ఒక బాణంతో కృష్ణుడు పట్టుకున్నటువంటి ఆ ముని కోలని విరిచేశాడు. వెంటనే అర్జునుడు కోపగించి చాలా వాడిగలిగినటువంటి 14 బాణాలని ఆ దుర్యోధనుడి మీదకి వేశాడు. కానీ ఆ వేసినటువంటి ఆ బాణాలన్నీ కూడా ఎగిరి కవచానికి తగిలి కింద పడిపోయాయి. అంటే ఆ కవచానికి తగిలి భేదించి లోపలికి వెళ్ళవలసినవి వెళ్లకుండా కవచానికి తగలగానే ఎగిరిపోయి వెనక్కి పడిపోతున్నాయి. శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి అర్జునుడి వంక చూశాడు. అర్జునుడు 28 బాణాలతో కొట్టాడు. కానీ ఆ 28 బాణాలు కూడా దుర్యోధనుడి యొక్క కవచానికి తగిలి పూర్వం వెళ్ళినటువంటి బాణములు ఎలా ఎగిరి వెనక్కి పడిపోయాయో అలాగే పడిపోయాయి. ఆశ్చర్యం చెందినటువంటి కృష్ణుడు అర్జునుణ్ణి చూసి, మున్నెన్నడు ఈ విధమే కన్నది కాదు, అమ్ములెడలే గాంధీవములా ఉన్ని భుజముల శక్తియో మిన్నకపో చిత్రమిది అమిత్రధ్వంసి. నేను పూర్వం ఎప్పుడు అర్జున ఇటువంటి పరిస్థితి చూడలేదు. ఏమిటిది? అసలు నీ చేతుల బలం, గాంధీవం యొక్క బలం, నీ గాంధీవం నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణముల బలం ఏమైపోయింది? నీకు చూడ ముష్టి నిలవు ఆకర్షణ గాఢతయును బాణగతియు దొంటియట్లో జొండు భంగి అయి తోచెనో నాకు నున్న రూపు చెప్పవన్న పార్థ. ఏమిటి నీకు పూర్వం పిడికిలికి ఎటువంటి శక్తి ఉండేదో, ఎటువంటి లాఘవం ఉండేదో,
ఎట్లా గాంధీవం యొక్క వింటినారికి బాణములను సంధించి విడిచిపెట్టగలిగినటువంటి నేర్పు వేగం ఉండేవో అవి ఉన్నాయా? ఏ కారణం చేతనైనా తొలగిపోయాయా? ఒక్కసారి యథార్థంగా ఉన్న పరిస్థితి ఉన్నట్టుగా నాకు చెప్పు అంటూ పిడుగుల ఎట్లు తాకి రిపి బృందములం తెగటార్చి నాజినిప్పుడు భవదీయ దివ్య శరపుంజము ఒక్కటలిప్పుడు పొల్లు ఓయడునిది నీవు ఇమ్మతి విహీనపు జంతువు నేమి సెట్లకుంచెడుటకు నొక్కో విస్మయము సెందుడు ఎందమలంత పొందెడున్. ఓ అర్జున, ఏమిటిది? ఎప్పుడూ లేనిది. నువ్వు వేసినటువంటి బాణములు పిడుగులలా వెళ్ళి శత్రువులకు తగలవలసినవి తగలకుండా పోతున్నాయి ఏమిటి? ఇలా వేసిన బాణములన్నీ వ్యర్థమైపోతున్నాయే అని ఆత్మనింద చేసుకోవలసి వచ్చింది కృష్ణ పరమాత్మ అంతటి వాడు. నువ్వు ఈ మతిహీనపు జంతువునైనటువంటి నేను మనిద్దరం కూడా ఆపదలు చెంది చెడిపోతామా ఏమి? నాకు ఆశ్చర్యము బాధ కలుగుతున్నాయన్నాడు. అంటే అర్జునుడు కృష్ణ పరమాత్మ వంక చూసి, నీకు తెలియని విషయమా? ఒక్క ద్రోణాచార్యుల వారికి మాత్రమే తెలుసు ఇటువంటి మంత్రపూరితమైనటువంటి కవచాన్ని ఇవ్వడం. బహుశः దుర్యోధనుడికి ద్రోణుడు అటువంటి కవచాన్ని ఇచ్చాడు. ఆ కవచం కట్టుకున్నటువంటి కారణం చేత దుర్యోధనుడి మీదకి ఇవాళ నేను ప్రయోగించినటువంటి బాణములు తగలటం లేదు. కాబట్టి ఈ కవచాన్ని భేదించడం ఎలాగో కూడా నాకు తెలుసు. ఎందుకంటే అంగిరసుడు ఒకప్పుడు ఇంద్రుడికి ఒక మహాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ మహాస్త్రం యుద్ధంలో ఎంతటి వాళ్ళు కట్టుకున్న ఎంత దివ్యమైనటువంటి కవచమైనా భేదించేస్తుంది. ఇంద్రుడు ఆ కవచాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రుడిచ్చినటువంటి మహాస్త్రం నా దగ్గర ఉంది. ఆ మహాస్త్రాన్ని ప్రయోగిస్తాను. ఇప్పుడు ఆ మహాస్త్రము వలన దుర్యోధనుడు కట్టుకున్నటువంటి ద్రోణాచార్యుల వారి ఇచ్చినటువంటి మంత్రపూరితమైనటువంటి ఆ కవచం పిట్లిపోతుంది. ఎందుకని అంటే ఆ అస్త్రమునకున్న శక్తి అటువంటిది. ఎంత గొప్ప కవచాన్నైనా అది భేదిస్తుంది అంటూ ఆ బాణాన్ని ఎక్కువ పెట్టాడు ప్రయోగిద్దామని. కానీ అశ్వత్థామ ఆ బాణమునకు ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా తునిగిపోయి పనికి రాకుండా అయిపోయేటట్టుగా, ఆ అస్త్రము యొక్క శక్తి నశించిపోయేటట్టుగా ఒక మహాస్త్ర ప్రయోగం చేశాడు. దాంతో అర్జునుడు ప్రయోగిద్దామనుకున్నటువంటి బాణం పనికి రాకుండా పోయింది. ఆ అస్త్రం ఏదైతే ప్రయోగించి దుర్యోధనుడి యొక్క కవచాన్ని డొళ్ళగొట్టడానికి ప్రయత్నించాడో అసలు ఆ అస్త్రాన్ని ప్రయోగించడమే సాధ్యం కాలేదు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో అర్జునుడు అలిగి అవుడుగరచి అన్నరుడా నృపు తురగములను సూతుదునిమి వేయిచి రథము నరికి అధిక రయమున తరచుగా నాటే కరతలముల నారసములు. ఆ దుర్యోధనుడి యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాలన్నింటినీ పడగొట్టేసి, రథసారథిని పడగొట్టేసి, ఆ రథమంతా కూడా ముక్కలై పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేసి ఆ దుర్యోధనుడి యొక్క అరచేతుల నిండా బాణములు దింపేశాడు. అరచేతులలోకి బాణములు ఎప్పుడైతే గుచ్చుకుపోయాయో దుర్యోధనుడు తిరిగి బాణప్రయోగం చేయడం సాధ్యం కాలేదు. ఆ దుర్యోధనుడు అనుకున్నాడు, ఈ కవచం పనిచేయలేదు, ఈ కవచం పనిచేసి ఉంటే ఈ బాణాలు ఇలా గుచ్చుకుపోకూడదు కదా నాకు, అయ్యో ఈ కవచం ఉండబట్టి ప్రాణాలు నిలబడ్డాయి అని ఆలోచించవలసిన వాడు ఈ కవచం ఉన్నా నా అరిచేతుల్లోకి బాణాలు దిగిపోయాయి కాబట్టి కవచం ఉండి ప్రయోజనం ఏమిటని కవచం ఇప్పి అవతల పారేశాడు. పారేసేటప్పటికీ ఏ మంత్రపూరితమైనటువంటి కవచాన్ని ద్రోణాచార్యుల వారి దుర్యోధనుణ్ణి రక్షించాలనుకున్నారో ఆ ప్రయత్నం అంతా కూడా వమ్మైపోయింది. ఆ దుర్యోధనుడు ఇంత గొప్ప కవచాన్ని వదిలేసి వేరు కవచాన్ని తొడుక్కున్నాడు. ఈలోగా ఈ వృషసేనుడు మొదలైనటువంటి వారు 80 దండిమగలైన వృషసేనుండు, శలుండు, సైంధవుండు, కృపుడు, కర్ణుండు, గురునందనుండు, శల్యుండు, భూరిశ్రవండు, ఉర్వీనాథ, వీళ్ళు 80 కూడా ఆ సైంధవుడు అర్జునుడికి దొరకకుండా అడ్డుపడుతున్నారు. వాళ్ళు 8 ఒక్కసారి ఆ అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు.
భయంకరమైనటువంటి బాణాలు అటువైపు నుంచి యనమండుగురు ప్రయోగిస్తున్నారు, ఇటువైపు నుంచి అర్జునుడు బాణాలు వేస్తున్నాడు, వాళ్ళు వేసినటువంటి బాణాలని వమ్ము చేస్తున్నాడు. పరమ భయంకరంగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం జరుగుతుంటే వాళ్ళ పతాకాలు ఎగురుతున్నటువంటి స్థితి గురించి నాకు చెప్పవలసింది అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. అడిగితే సంజయుడు ఆ యనమండుగుర యొక్క పతాకాల్ని దుర్యోధనుడితో కలిపి 9 పతాకాలు, దుర్యోధనుడు కూడా వచ్చి చేరాడు, ఆ విషయాన్ని వివరిస్తూ అంటాడు. అర్జునుడు కపికేతనం, అశ్వత్థామ కేతనం మీద సింహపు తోక, కృపుడి యొక్క జెండా మీద వృషభం, కర్ణుడి యొక్క జెండా మీద ఏనుగు నడువుకి కట్టేటటువంటి బంగారు మొల నూలు, అలాగే వృషసేనుడి యొక్క పతాకం మీద పెద్ద నెమలి, శల్యుడి యొక్క పతాకం మీద నాగేటి చాలు, అలాగే శలుడి యొక్క పతాకం మీద బంగారు రంగు కలిగినటువంటి ఏనుగు, భూరిశ్రవుడి యొక్క పతాకం మీద రత్నాలు పొదిగినటువంటి యూపస్తంభం, సైంధవుడి యొక్క పతాకం మీద రజత వరాహం, దుర్యోధనుడి యొక్క పతాకం మీద భయంకరమైనటువంటి పెద్ద పాము ప్రకాశిస్తున్నాయి. అయితే చిత్రం ఏమిటంటే మన 9 సిడుమల కంటెను ఉజ్వలమగుచు ఒక్కటి అపెక్కెయి ఎందును తాన తోచు అయ్యర్జును శిడము మహోగ్రతం కురుక్షితి నాథా. మన వైపు ఉన్నటువంటి 9 రథముల యొక్క పతాకం కన్నా అర్జునుడి యొక్క కపిధ్వజం ఉందే అదొక్కటి మాత్రం సమున్నతంగా ప్రకాశిస్తోంది. ఎక్కడికక్కడే విజయ సూచన, ఎక్కడికక్కడే చైతన్యం, మిగిలిన వాటి మీద ఉన్నవి ముద్రలు. కానీ అర్జునుడి యొక్క రథ పతాకం మీద సాక్షాత్ మహానుభావుడైనటువంటి హనుమయ్యే ఉన్నారు కదా, కాబట్టి అంత గొప్పగా ఆ రథం ఉంది. ఈలోగా అక్కడ ధర్మరాజు గారు, ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు సంకుల సమరం చేస్తున్నారు. అందులో ద్రోణుడి యొక్క బాణాలు ధర్మరాజు గారి యొక్క రథాన్ని, రథ సారథిని, గుర్రాల్ని కూడా పడగొట్టేశాయి. అప్పుడు ధర్మరాజు ఆ ద్రోణాచార్యుల వారితో అంతే పూనికతో యుద్ధం చేస్తున్నాడు. ధర్మరాజు గారు ఎక్కినటువంటి వేరొక రథం యొక్క సారథిని, గుర్రాల్ని, రథాన్ని పడగొట్టడానికి ద్రోణాచార్యుల వారు చేసినటువంటి ప్రయత్నాన్ని ధర్మరాజు వమ్ము చేశాడు. దాంతో ద్రోణాచార్యుల వారికి కోపం వచ్చి అలిగి గురుండు ధర్మజు శరాసనమెత్తెర త్రుంచి ప్రెక్కు అమ్ముల సతురంగ సూతముగ ముంచె రథంబు అది ఎల్ల చూచి సేనలతడు పేర్చే ఈ మనుజనాథుడు సచ్చునో ఓడిపారునో బలిమి తొరంగి పట్టుబడి పడరిపోవునో అంచునున్నెడు. ఆ ద్రోణాచార్యుల వారు కోపం వచ్చి అర్జునుడి యొక్క రథాన్నంత ధర్మరాజు గారి యొక్క రథాన్నంతటినీ కూడా బాణ పరంపరలతో ముంచేస్తుంటే అక్కడ ఉన్నటువంటి సైన్యం అందరూ చూసి ఈ ద్రోణుడు గురువు ఇలా ఇవాళ బాణ పరంపర చేత ఈ ధర్మరాజు యొక్క రథాన్నంతటినీ ముంచేస్తున్నాడు, ఈ ధర్మరాజు తట్టుకోగలడా, ప్రాణాలే వదిలిపెట్టేస్తాడో లేకపోతే ద్రోణాచార్యుల వారి చేతిలో బందీకృతుడైపోతాడో, యుద్ధరంగాన్ని వదిలిపెట్టి పారిపోతాడో అని చెప్పుకుంటున్నారు. కానీ ధర్మరాజు మాత్రం చాలా ధైర్యంతో ద్రోణాచార్యుల వారు వేసినటువంటి బాణముల యొక్క గుంపునంతటినీ కూడా తుంచివేసి ఒక పెద్ద శక్తితో కొట్టి శత్రువులు భయపడేటట్టుగా చేశాడు. ఆ విధంగా ఇద్దరూ సంకుల సమరం చేస్తున్నప్పుడు ఇద్దరూ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు. ఇద్దరూ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తరువాత ఆచార్యుడు ఆ ధర్మరాజుతో చేస్తున్నటువంటి యుద్ధంలో ఆ ధర్మరాజుని గదతో కొట్టాడు. ధర్మరాజు కూడా గదని ప్రయోగించాడు. 2 గదలు కలుసుకోవడంలో ఆకాశమంతా కూడా తీవ్రమైనటువంటి మంటలు చెలరేగాయి. ఆ కోపం వచ్చినటువంటి ద్రోణాచార్యుడు ధర్మతనయు రథ్యంబుల ధరణి కూల్చి ధనువు కేతువు దునుమాడి తనువునంప ఆతడరదంబుడిగ్గి నిరాయుధుండు ఊర్ధ్వబాహుండునై ఉరకుండెనధిపా. ద్రోణాచార్యుల వారు విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొంది చాలా తీవ్రమైనటువంటి శరములను ప్రయోగించి ధర్మరాజు గారు ఎక్కినటువంటి రథాన్ని పడగొట్టేసేసి దానికి ఉన్నటువంటి సారథిని చంపేసి గుర్రాల్ని చంపేసి పతాకాన్ని పడగొట్టేస్తే
ఓడిపోయినటువంటి ధర్మరాజు ఇక ద్రోణాచార్యుడితో యుద్ధం చెయ్యలేక భూమి మీద నిలబడిపోయి 2 చేతులు ఎత్తి నించున్నాడు. అప్పుడు చూస్తున్న వాళ్ళందరూ అనుకున్నారు, ఇప్పుడు ధర్మరాజుని తప్పకుండా ద్రోణాచార్యుల వారు బందీగా చేస్తాడు అని అనుకుంటుండగా ధర్మరాజు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కన ఉన్నటువంటి తమ్ముడైనటువంటి సహదేవుడి యొక్క రథాన్ని ఎక్కేశాడు. అప్పుడు నిజానికి తలుచుకుంటే ధర్మరాజుని చంపేయగలడు ద్రోణుడు. చూసి కూడా చంపడానికి ఇష్టం లేక పక్కన ఉన్నటువంటి ఇతర చతురంగ బలాల వైపుకి దృష్టి పెట్టి యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. అదే అదునుగా సహదేవుడి రథాన్ని ఈ ధర్మరాజు గారు అధిరోహించాడు. ఇలా సంకుల సమరం జరుగుతున్నటువంటి సమయంలో ద్రోణాచార్యుల వారి మీదకి భీమసేనుడు గొప్ప యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వచ్చినటువంటి సమయంలో అర్జునుడు ఒక్కడే యుద్ధానికి వెళ్ళాడు. పాంచజన్య శబ్దం ఒక్కటే వినిపిస్తోంది, కాబట్టి నాకు మనసులో బెంగగా ఉంది. నువ్వు సాత్యకి అర్జునుడికి తోడుగా వెడితే బాగుంటుంది అని చెప్పి ధర్మరాజు సాత్యకిని పిలిచి అడుగుతున్నాడు. అడుగుతూ ఆ సాత్యకితో అంటాడు ధర్మరాజు, తరితముగ జనుము సఖుడున్ గురుడును కదా నీకు అర్జునుండు, ఉపకృతి తత్పరుడైనగడెడు ఉత్తమ పురుషులు వేచుతరి వచ్చే భుజవీర్యనిధి. ఓ సాత్యకి, ఒక్కడే అర్జునుడు సైంధవుణ్ణి చంపుతానని వెళ్ళాడు. కృష్ణుడి యొక్క శంఖ శబ్దం వినపడుతోంది పాంచజన్యంది, కానీ దేవదత్తం యొక్క శబ్దం ఎందుకో వినపట్టలేదు. అర్జునుడు ఏమైనా ఆపదలో ఉన్నాడేమో, నువ్వు తొందరగా బయలుదేరు. పైగా కృష్ణార్జునుడు ఇద్దరూ నీకు గురుస్థానీయులు కదా. ఉత్తమ పురుషులైనటువంటి వారు ఎప్పుడూ ఎవరికి ఉపకారం చేయడానికి అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నీకు అటువంటి అవకాశం వచ్చింది కాబట్టి తొందరగా బయలుదేరి వెళ్ళు అంటూ, ఎవరైతే యుద్ధంలో బంధుజనులకు మిత్రులకు ఉపకారం చెయ్యాలి అని చెప్పి భావన చేసి ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళు చేసేటటువంటి సాహసమునకు ఫలితముగా ఈ భూమినంతటినీ బ్రాహ్మణులకు దానం చేసినంత గొప్ప ఫలితాన్ని పొందుతారు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు, పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళు. కర్ణుడు, శల్యుడు, అలాగే అశ్వత్థామ, కృపాచార్యుడు, భూరిశ్రవుడు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా అక్కడ యుద్ధం చేస్తున్నారు. నీ గురించి మాట్లాడుతూ అర్జునుడు మేము ద్వైతవనంలో ఉండగా ఓ సాత్యకి చాలా గొప్పగా చెప్తూ ఉండేవాడు. ద్వైతవనంబునందు గుణధన్యుడు గాండివి నాకు చెప్పే, నిర్ధూత విరోధి సత్య కసుతుండు సహాయుడుగా జయింతు ప్రఖ్యాతిగా ధార్త్ర రాష్ట్ర బలమంతయు నేనని, దానికిన్ తగన్ ప్రీతియునర్పవే నరవరేణ్య రయంబున పోయి వానికిన్. ఆ ద్వైతవనంలో ఉన్న రోజులలో అర్జునుడు మాట్లాడుతూ సాత్యకి నాకు సహాయంగా ఉండగా కౌరవ బలాన్నంతటినీ కూడా నిర్జిస్తానంటుండేవాడు. నీ మీద అంత నమ్మకం కాబట్టి ఇప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితిలో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి ముందు అర్జునుడికి సహకారం చేయమన్నాడు. హరియొకడు నీవొకండువు పరమాప్తులు కలిమి నరుడు భారపు పని కింజొరనలుకడు, నీ కూరిమి పొరపొచ్చము కాకయుండ పోవగవలదే. నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉంటే అర్జునుడు ఎంత సాహసంతో కూడిన కార్యాన్ని తలపెట్టడానికైనా వెనుకంజ వెయ్యడు. కాబట్టి నువ్వు పక్కన ఉంటే అర్జునుడికి ధైర్యంగా ఉంటుంది. సూర్యాస్తమయం లోపల సైంధవ వధ పూర్తయిపోవాలి కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అంటూ, అతడొకటి అయిన నేనేగతి పోదుంచెపుమా, ఎల్ల కార్యంబులలో అతనికి తొట్పడబోవుట అతి ముఖ్యము దాని చేయు మనఘ విచారా. అర్జునుడికి ఏదైనా జరగరానిది జరిగితే నేను ఇంకా ఏమైపోయినట్టు, అందుకని నువ్వు ఉత్తర క్షణం ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళి ఆ అర్జునుడికి సహాయం చెయ్యి. కృష్ణార్జునుడు ఇద్దరూ నీకు గురువులే కదా, వాళ్ళకి సహాయం చెయ్యమని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నానంటే సాత్యకి ఇవాళ ఉదయం యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సమయంలో నన్ను అర్జునుడి దగ్గరికి పిలిచి, ఇక్కడ నేను వెళ్ళి సైంధవుణ్ణి నిగ్రహించడం సంహరించడం ఎంత ప్రధానమో ధర్మరాజు గారిని నువ్వు రక్షించడం ఇక్కడ ఉండడం అంత ప్రధానమని చెప్పాడు. పైగా
అర్జునుడు వెడుతూ నా పక్కన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నా గురించి నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. పరమ పరాక్రమవంతుడైనటువంటి ద్రోణాచార్యుడు ధర్మరాజుని బంధీకృతుణ్ణి చేస్తానని చేసినటువంటి శపథాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నువ్వు ధర్మరాజుని రక్షించవలసిన అవసరం మిక్కుటంగా ఉంది కాబట్టి నీకు ఇక్కడ ఉండు అని చెప్పి వెళ్ళాడు. కాబట్టి నేను ఇక్కడ ఉండడం న్యాయం కదా. ఆచార్యుడు ఇక్కడికి వచ్చి ఏదైనా చేయరాని పని చేస్తే అక్కడ సైంధవుణ్ణి గెలిచిన అర్జునుడికి ఆ సంతోషం మిగలదు కదా. అందుకని నేను ఇక్కడ ఉండడం సబబుగా నాకు తోస్తోంది అంటే ధర్మరాజు గారు కాదు నువ్వు అర్జునుడికి సహకారంగా వెళ్ళవలసిందే, కావాలంటే నీతో పాటు భీమసేనుడు కూడా వస్తాడు అన్నాడు. వద్దు, భీమసేనుడు రావలసిన అవసరం లేదు, నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను తప్పకుండా అర్జునుడికి సహకారం చెయ్యడానికి అక్కడికి వెడతాను అని చెప్పి అంగీకరించినటువంటి సాత్యకి కృష్ణ పరమాత్మ యొక్క సారథి అయినటువంటి దారుకుని యొక్క తమ్ముణ్ణి సారథిగా తీసుకుని ఒక గొప్ప రథాన్ని అమర్చుకుని పరమ పవిత్రమైనటువంటి ప్రదేశానికి యుద్ధానికి వెడుతున్నాడు కనుక గురువైనటువంటి అర్జునుణ్ణి రక్షించుకునేటటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతున్నాడు కాబట్టి శిబిరానికి వెళ్ళి స్నానం చేసి ఉత్సాహంగా ఉండడానికి కావలసినటువంటి పదార్థాన్ని సేవించి సారథికి కావలసినటువంటి పదార్థములనన్నింటినీ కూడా ఆ రథంలో సిద్ధం చేసుకుని కావలసినటువంటి ఆయుధములనన్నింటినీ కూడా తీసుకుని ధర్మరాజు గారికి నమస్కారం చేసి ఆశీర్వచనాన్ని పొంది యుద్ధానికి బయలుదేరి వెడుతుండగా భీముడు వచ్చి నేను కూడా నీతో యుద్ధానికి వస్తానంటే ఆ సైంధవుణ్ణి సంహరించడంలో అర్జునుడికి ఉపకారం చేస్తానంటే వీలు లేదని చెప్పి నేను వెళ్తాను, నేను సహకరిస్తాను, నువ్వు ఇక్కడ ఉండి ధర్మరాజుని కాపాడమని ఆ భీమసేనుణ్ణి ప్రార్థన చేసి ఆయనను అక్కడే ఉంచి సాత్విక బయలుదేరి వెడుతున్నాడు. ఆ వెడుతుంటే ద్రోణాచార్యుల వారు అడ్డుపిడి, ఇంతకుముందు నీ గురువైనటువంటి అర్జునుడు కూడా నన్ను దాటి వెళ్ళిపోయాడు, నువ్వు మాత్రం నన్ను దాటి ఎలా వెడతావో చూస్తానని చెప్పి అంటే సాత్యకి ఆ ద్రోణాచార్యుల వారితో పరమ భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎలా చెప్పాడో అలాగే సాత్యకి యొక్క సారథి కూడా ఆ సాత్యకితో ఒక మాట అన్నాడు. ఇలా ఆలస్యం చేసి ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేస్తూ కూర్చుంటే మనం చెయ్యవలసినటువంటి పని చెడిపోతుంది. కాబట్టి ఈ ద్రోణుడితో యుద్ధం పెట్టుకోకుండా మనం బాహ్లిక అంగ దక్షిణాత్య దేశాల యొక్క సైన్యంలోంచి దారి చేసుకుని తొందరగా అర్జునుడిని చేరుకునేటటువంటి ప్రయత్నం చేద్దామన్నాడు. సరేనని అంగీకరించి బయలుదేరినటువంటి సాత్యకి అడ్డొచ్చినటువంటి కృతవర్మని ఓడించి స్పృహ తప్పిపోయేటట్టుగా రథంలో పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేసి అడ్డొచ్చినటువంటి త్రిగర్తుల యొక్క సైన్యాన్నంతటినీ కూడా సంహరించి మగధరాజు అయినటువంటి జలసంధుణ్ణి పరిమార్చి ఆ యుద్ధంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ దుర్యోధనుడు అడ్డొచ్చి సాత్యకి తోటి యుద్ధం ప్రారంభం చేశాడు. ఆ సాత్యకి దుర్యోధనుడి యొక్క విల్లు తుంచి 5 బాణములు ప్రయోగిస్తే ఆ దుర్యోధనుడు ఆ రథాన్ని కోల్పోయినటువంటి వాడయ్యాడు. పైన ఉన్నటువంటి పతాకం విరిగి పడిపోయింది, గుర్రాలన్నీ చచ్చిపోయాయి, ఆ పేరు నడిపేటటువంటి సారథి మరణించాడు. అందరూ పకపక నవ్వుతూ ఉండగా విచిత్రమైనటువంటి శబ్దములు చేస్తుండగా సుయోధనుడు భయపడిపోయి ఆ రథం నుంచి కిందకి దిగిపోయి పరిగెత్తుకుంటూ యుద్ధభూమిని వదిలిపెట్టి పారిపోయాడు. ఆ విధంగా సాత్యకి దుర్యోధనుణ్ణి ఓడించి ఆ అర్జునుడు ఉన్నటువంటి దిక్కుగా వెళ్ళిపోతుండగా కృతవర్మ మళ్ళీ తెప్పరిల్లి భీమసేనుడితో యుద్ధం చేశాడు. ఈలోగా ద్రోణాచార్యుడు తిరిగి వచ్చి సాత్యకి యొక్క విల్లుని తుంచాడు. ఆ సూతుణ్ణి మూర్ఛపోయేటట్టుగా కొట్టాడు. కానీ సాత్యకి మాత్రం తానే సారథి అయి రథాన్ని నడుపుతూ ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేసి ద్రోణుని యొక్క సారథిని నేల మీద పడిపోయేటట్టుగా కొట్టి ద్రోణుడి గుర్రాలు శీఘ్రంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేటట్టుగా చేస్తే ఆ రథం దిక్కులు పట్టి వెళ్ళిపోయింది. ద్రోణుడు ఆ తేరు వెళ్ళిపోయినటువంటి దిక్కుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత వేరొక తేరు ఎక్కి యుద్ధం చేయవలసి వచ్చింది. సాత్యకి అక్కడ అర్జునుడు ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడో ఇక్కడ ఆయన కూడా అంత గొప్పగా యుద్ధం చేస్తూ అర్జునుడిని చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ మధ్యలో తనకి అడ్డొచ్చినటువంటి సుదర్శనుడు అనేటటువంటి రాజుని కూడా సంహరించాడు. అలా
అసలు ఆ చతురంగ బలాలలో ఎంతమంది వచ్చారో, ఎన్ని వేల మంది వచ్చారో అంతమందిలో ప్రతి ఒక్కడిని బాణాలతో కొట్టాడు సాత్యకి. నిజంగా అంత గొప్ప యుద్ధం ఆ రోజు సాత్యకి చెయ్యడం చాలా చాలా అభినందనీయంగా దేవతలందరూ కూడా ఆయనని పొగుడుతూ, సాత్యకి యొక్క భుజబలం తక్కువ కాదు, అర్జునుడితో సమానమైన అయ్యుండాలి లేదా కొద్దిగా ఎక్కువే అయ్యుండాలి అని చెప్పి పొగుడుతున్నారు. అంత గొప్పగా సాత్యకి యుద్ధం చేసి ఆ ముందుకు వెళ్ళిపోతుంటే ఆ దుశ్శాసనుడు సాత్యకి ఎదురొచ్చాడు. ఆ దుశ్శాసనుడిని కూడా ఓడిస్తే ఆ దుశ్శాసనుడు భయపడిపోయి రథాన్ని కోల్పోయినటువంటి వాడై నేల మించి దిగిపోయి ఆ నేల మీదకి దిగి పరిగెత్తుకుంటూ పారిపోయి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ద్రోణుడు ఆ దుశ్శాసనుణ్ణి చూసి, ఏమి యువరాజ విభునకు క్షేమమే, సైంధవుని ఏమి చేసే నరుడు, నీవేమిటికిట్లీ రధిక స్తోమముతో విరిగితి, ఎందు చొచ్చెదవింకన్, ఓ దుశ్శాసన ఎందుకు ఇలా పరిగెత్తుకొచ్చేశావు, ఎందుకు యుద్ధంలో ఓడిపోయావు, ఒకవేళ అక్కడ సైంధవుడికి ఏమైంది, ఆ రాజు దుర్యోధనుడికి ఏమైంది, ఒకానొకప్పుడు పాండవుల్ని మీరందరూ కలిపి ఎంతో కష్టపెట్టారు, ఇప్పుడు సాత్యకి బాణప్రయోగం చేస్తే యుద్ధం చేస్తే మాత్రం భయపడిపోయి పారిపోయి ఇచ్చేశావు, మరచితే ఆ సభన్ భువనమాన్య గుణోత్తర యజ్ఞసేని నీ పరచిన పాటు, పాండవుల పల్కిన పల్కులు నాటి క్రొవ్వు నీ తెరయును ఎందుపోయే, రణధీరుల వారల నల్గచేసి సిగ్గరి తుది నిట్టులైతి, తగునక్కట తీయనగావే ప్రాణముల్. ఓ దుశ్శాసన, ఒకనాడు సభలో ఆ పాండవుల పట్ల అంత తక్కువ చేసి మాట్లాడేవే, అంతటి మహాయిల్లాలు పరమపతివ్రత ఆ ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చి తీసుకొచ్చి ఆమె యొక్క వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చేశావే, ఆ కొవ్వంతా ఏమైపోయింది, ఇప్పుడు సాత్యకి తరువుకొచ్చేటప్పటికి మాత్రం సిగ్గు లేకుండా పారిపోయి ఇచ్చేశావా, బ్రతుక తలచితే నీ పాండునందనులకు ఇంకనైన పొడమి ఇచ్చునట్లుగాగా అన్నతోడ కార్యంబు చెప్పు అవ్వెడగు భీష్మ బుద్ధి వినక చెడియే. ఇప్పటికైనా మీకు బ్రతకాలి అనుంటే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజు గారికి ఇవ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని ఇమ్మని చెప్పు, భీష్ముడు చెప్పినటువంటి మాట వినక మీ అన్నయ్య చెడిపోయాడు అని చెప్పి, సాత్యకి తెరవుకొస్తే పారిపోయి వచ్చేస్తావా, నా చాట్న దాక్కుంటావా, ధైర్యంగా యుద్ధం చెయ్యాలి తప్ప అని చెప్తే, మళ్ళీ సాత్యకితో యుద్ధం కోసమని చెప్పి ఆ శకుని బయలుదేరి వెళ్ళి ఆ సాత్యకితో యుద్ధం చేసి మళ్ళీ ఓడిపోయి, రెండో మాట సాత్యకి వేసినటువంటి బాణములు తట్టుకోలేక అలిగి కృష్ణు తమ్ముడతని చాపంబును సూతు తురగములను కేతనంబుదునిమి సొగయసేసియును భీమసేను ప్రతిజ్ఞ తలచి చంప తెగక చనియే. ఆ దుశ్శాసనుడి యొక్క గుర్రాల్ని, రథాన్ని, సారథిని పడగొట్టేసి, సారథిని చంపేసి ఆ పైన ఉన్నటువంటి పతాకాన్ని పడగొట్టి చంపగలిగి కూడా దుశ్శాసనుణ్ణి చంపకుండా భీముడు చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి వదిలిపెట్టేస్తే ఆ దుశ్శాసనుడు నేల మీదకి దిగిపోయి పరిగెత్తి పారిపోయాడు. ఆ విధంగా ఆ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంటే అక్కడ ద్రోణాచార్యుల వారు చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూసిన వాళ్ళందరూ ఈయన అసలు ముదుసలే యువకుడా అని ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోతుండగా ధర్మరాజు గారు ఇక సూర్యాస్తమయం అయిపోయేటటువంటి సమయం దగ్గర పడిపోయింది. అక్కడ సైంధవుణ్ణి అర్జునుడు నిగ్రహించగలిగాడో లేదో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని భీముడి దగ్గరికి వెళ్ళి సాత్యకిని పంపాను అర్జునుడికి తోడుగా, కానీ నాకు ఏ విధమైనటువంటి సమాచారము రాలేదు, అక్కడ అర్జునుడు ఒక్కడే ఉన్నాడు, నాకెందుకో మనసులో బెంగగా ఉంది, సాత్యకిని పంపి ఏమైందో కనుక్కోకుండా ధర్మరాజు గారు ఉండిపోయాడని రేపు లోకం నన్ను నింద చెయ్యకూడదు కదా, బీభత్సుడైనటువంటి నీ తమ్ముడు అని ఇక మాట పెగలక బాధతో నిలబడిపోతే చూసినటువంటి భీముడు, ఎందుకు బెంగ పెట్టుకుంటావన్నాయా, నీ మహిమ కారణం కదా ఉన్న చీకాకులన్నిటిలోంచి తప్పించుకుని మనం పైకొచ్చాం, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు అని చెప్పి ధర్మరాజు గారిని ఓదార్చి, రాజాజ్ఞ కాబట్టి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, నేను కూడా వెళ్ళి ఆ అర్జునుణ్ణి కలుస్తానని చెప్పి బయలుదేరి వెడుతుంటే భయంకరమైనటువంటి యుద్ధం భీముడు మళ్ళీ ద్రోణాచార్యుల వారితోటి దుర్యోధనుడితోటి కూడా చేస్తూ ఆ అర్జునుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాడు. చేస్తుంటే ద్రోణుడు అడ్డొచ్చాడు. అడ్డొచ్చి
నా యొక్క అనుమతి లేకుండా నువ్వు ఎలా వెళ్ళగలవు? నీ తమ్ముడైనటువంటి ఆ అర్జునుడే నా యొక్క అనుమతి తీసుకుని కదా లోపలికి ప్రవేశించాడంటే మీరు నాకు గురువుగారు, పెద్దవారు, గౌరవనీయులు, కానీ యుద్ధం చెయ్యవలసి వచ్చినప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకుని చేయడం సాధ్యం కాదు కదా అని బాణప్రయోగం చేస్తే ద్రోణాచార్యులు వారు తిరిగి భీముడి మీద బాణములు వేస్తుంటే ఆ రోజు జరిగిన ఆశ్చర్యకరమైన సందర్భం ఏమిటంటే, పెద్ద వర్షం పడుతున్నప్పుడు లెక్క లేకుండా వర్షంలో నడిచి వెళ్ళిపోతున్న ఆబోతు ఎలా ఉంటుందో అలా ద్రోణుడు ప్రయోగించినటువంటి బాణములన్నీ తన మీద పడిపోతుంటే ఏమీ లెక్క పెట్టకుండా తన రథం దిగి నడిచి వెళ్ళిపోయినటువంటి ఆ భీముడు ద్రోణుడి యొక్క రథం దగ్గరికి వెళ్ళి ఆ రథం నొగలు తన చేతితో పట్టుకుని పైకెత్తి గిరగిరా తిప్పి విసిరేస్తే ద్రోణాచార్యుల వారు రథంలోంచి కిందకి దూకేస్తే ఆ విసిరివేయబడినటువంటి రథం భూమి మీద పడిపోయి వ్రక్కలైపోయింది. అప్పుడు ఆ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం మిగిలిన వాళ్ళతో చేస్తూ ఆ భీముడు ఆ అందరితో తలకొని పోరాడుతున్నటువంటి సమయంలో ఆ దుర్యోధనుడు భీముడి దగ్గరికి వచ్చాడు. వచ్చి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే ఆ దుర్యోధనుడు కూడా ఓడిపోయి పారిపోయేటట్టుగా చేశాడు భీముడు. అప్పుడు దుర్యోధనుడు తట్టుకోలేక మళ్ళీ ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆ దుర్యోధనుడు ద్రోణుణ్ణి నిందించడం మొదలుపెట్టాడు. దుర్యోధనుడికి వచ్చింది ఏమిటి అంటే, అస్తమానం ఎవరు సర్వసైన్యాధిపత్యంలో ఉన్నారో వాళ్ళు ఏదో చేసి పెట్టలేదని నిందిస్తూ ఉంటాడు. కాబట్టి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి నిందించడం మొదలుపెట్టాడు. నరుడును సాత్యకియు వృకోదరుడును మన సేన కలచెదరు సైంధవు చేరిరి నీకు తగునే నరుని చొరనిచ్చితియేని వారి చొరనీననగా. అసలు అర్జునుడిలో ఆ వ్యూహాన్ని భేదించుకొని లోపలికి వచ్చేటట్టు సైంధవుడికి దగ్గరగా వెళ్ళేటట్టు చెయ్యడమే పెద్ద తప్పు. అది సరిపోదన్నట్టు భీముణ్ణి సాత్యకని కూడా అర్జునుడికి దగ్గరగా వచ్చేటట్టుగా నువ్వు ఊరుకున్నావా? ఇటువంటి పని చెయ్యొచ్చా ద్రోణాచార్య అంటూ దుర్యోధనుడు అంటాడు, సమరంబున నీ ఓడుట సముద్రం ఇంకుట జయించే సాత్యకి గురు కయ్యమునని యొసకు జనవాదమ మేలుగా తలచి తొక్కో ధనురాచార్య. యుద్ధంలో నువ్వు ఓడిపోవడం, అసలు సాత్యకి గెలవడం చాలా ఆశ్చర్యం కదా. నిన్ను గెలవడం సాత్యకి సాధ్యమే. శిష్యుడి చేతిలో గురువు ఓడిపోయాడు అని చెప్పి లోకం చేత చెప్పించుకోవాలనుకున్నావో ఏమో, లేకపోతే సాత్యకి చేతిలో నువ్వు ఓడిపోవడం ఏమిటి, సాత్యకి ముందుకు వచ్చేయడం ఏమిటి? ఆశ్చర్యం కదా. ఈ భంగిని వడంగుట మా భాగ్యము కాక ఇంక మాటలు వలదు, ఈ క్షోభం బెట్టులుడుగు చెప్పుమా భవదీయ బలశౌర్యమతులకు తగగాన్. ఇంకా ఇన్ని మాటలు ఎందుకు కానీ మాకు ఈ దౌర్భాగ్యం ఏమిటి, సైంధవుణ్ణి కాపాడలేకపోవడం ఏమిటి, ఈ క్షోభ ఎలా పోతుంది? కాబట్టి దీనికి తగిన మార్గం కనీసం చెప్పవయా ద్రోణాచార్య అని దుర్యోధనుడు అడిగితే ద్రోణాచార్యుల వారు అన్నారు, ఇవాళ ధర్మరాజుకి దుర్యోధనుడికి కాదు పాచికల ఆట, నీకు అదిగో అర్జునుడికి జరుగుతోంది. నువ్వు నీ వాళ్ళందరితో కలిసి వెళ్ళి అర్జునుడు సైంధవుడి దాకా వెళ్లకుండా అడ్డుపడే ప్రయత్నం చెయ్యి. ఎంతమంది ఉన్నారో అంతమంది అక్కడికి వెళ్ళండి. సూర్యాస్తమయానికి దగ్గర అయిపోతోంది కాబట్టి మీరు అటువంటి ప్రయత్నం చేస్తే అర్జునుడిని నిగ్రహించగలిగితే దాని వలన ఫలితం చేకూరుతుంది. నేను మిగిలినటువంటి సైన్యాన్నంతటినీ కమ్ముకుంటానని చెప్తే దుర్యోధనుడు మిగిలిన వారందరినీ తీసుకుని బయలుదేరాడు. భీముడు కర్ణుడికి మధ్య సంకుల సమరం జరిగింది. కర్ణుడు ఓడిపోయాడు. తర్వాత దుర్యోధనుడు తన యొక్క సోదరులైనటువంటి దుర్జయుడు, దుర్ముఖుడు అనేటటువంటి వాళ్ళని కర్ణుడికి సాయంగా పంపించాడు. వాళ్ళిద్దరినీ కూడా భీముడు చంపేశాడు. తదనంతరం ఇంకొక 7గురిని తన యొక్క సోదరుల్ని పంపించాడు. ఆ పంపబడినటువంటి 7గురు సోదరులు కూడా శత్రుంజయుడు మొదలైనటువంటి వారందరినీ కూడా ఆ భీముడు కర్ణుడికి సాయంగా వచ్చినటువంటి వాళ్ళని చంపేశాడు. చంపేసేసి చేస్తుంటే ఆ భీముడు కర్ణుడితో అన్నాడు, ఆభీలత కర్ణుని కర్ణాభరణము చొక్కబడిన ఎట్లు వడగా సంశోభిత శరమున నేసి మహాభల్ల మురస్థలము నాడగ చేసెన్. కర్ణుడి యొక్క ఆ కర్ణాభరణం ఏదైతే ఉందో అది చుక్క ఆకాశం మించి నేల మీద రాలి పడిపోయిందా అన్నట్టుగా పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు భీముడు.
అద్భుతం కదా. అటువంటి బాణప్రయోగం చేసి కర్ణుడు పెట్టుకున్నటువంటి ఆ కర్ణాభరణం నేల మీద పడిపోయేటట్టుగా చేసి ఒక భయంకరమైనటువంటి బల్యం ఒకదాన్ని తీసి మహాభల్లం మురస్థలమున నాటక వేసెన్, ఆ కర్ణుడి యొక్క వక్షస్థలంలో గుచ్చుకునేటట్టుగా ప్రయోగించాడు. దానితో ఆ కర్ణుడు హడిలిపోయి భీముడితో యుద్ధానికి జంకుతున్నటువంటి సమయంలో భీముడు కర్ణుడి యొక్క వింటిని కత్తితో విరిచేశాడు. విరిచేసి ఎవరూ ఊహించినటువంటి రీతిలో ఒక్కసారి కర్ణుడి రథం మీదకి భీముడు దూకాడు. దూకి కర్ణుడిని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం చేయడంలో ఆ కర్ణుడు తప్పుకుందాము అనేటటువంటి ఆలోచనతోటి తన ధ్వజానికి కింద ఉండేటటువంటి గుండ్రంగా ఉన్న పీఠం కింద దాక్కున్నాడు. తీరా తాను ఎగిరి ఆ కర్ణుడి రథం మీదకి దూకేటప్పటికి కర్ణుడు కనపడకపోతే భీముడు కర్ణుడు ఎక్కడికి పోయాడు అని చెప్పి ఆ రథమంతా వెతుకుతున్నాడు. ఆ వెతుకుతున్న సమయంలో అకస్మాత్తుగా కర్ణుడు పేట్రేగి భీముడి మీద బాణాల ప్రయోగం చేశాడు. తప్పుకునే అవకాశం లేనటువంటి భీముడు అంతకుముందు అర్జునుడు యుద్ధం చేసి పడగొట్టేసినటువంటి ఏనుగుల యొక్క మనుష్యుల యొక్క పీనుగుల కొండల వంటి ఆ సమూహముల చాటున దాక్కుంటున్నాడు. ఆ విధంగా అలిసిపోయి ఉన్నటువంటి భీముడు, తేరులేని భీముడు, చేత ఆయుధములు లేని భీముణ్ణి చూసినటువంటి కర్ణుడు చాలా దారుణమైనటువంటి మాటలతో అవహేళన చేశాడు. తిండిపోతా నీకు భండనంబేటికి గడవజేరి మనసు కాంక్షతీర నోపుకొలది మృంగి ఊరక నీ వింటి కడనయుండు మింక నడిచిపడక. ఇలా మిడిసిపడకుండా ఇంటికి పోయి హాయిగా కావలసినంత తిని సుఖంగా కూర్చోక యుద్ధభూమికి రావడం ఏమిటి నీ వంటి వాడు భీమా అంటూ వనమున ఫలమూలంబులు తిని మినివయ్యుందుగాక ధీరోద్ధతిమై అని చేయ నీకు వచ్చునే చనుమచటికి నుడిగి మడగి శాంతుడవోలెన్. అరణ్యానికి పోయి పళ్ళు కాయలు తిని ఒక మునిలా బతుకు, అంతేకాని నీకు యుద్ధం ఎందుకు అన్నాడు. తానింతకు ముందు మరి భీముడి చేతిలో ఓడిపోయినప్పుడు అప్పుడు లేవు, ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఈ ఒక్కసారి భీముడు దొరికాడు కాబట్టి భీముడిని అనరాని మాటలన్నీ అంటున్నాడు. చేయల తింగని సమరము సేయుము నను బోటి తోడ చెనయకు నరనారాయణులు వారే అచటికి పోయదవే పోయి బ్రతుకు పొంకముడుగుమీ. ఎప్పుడైనా యుద్ధం చెయ్యాలనుకుంటే నీకు తగిన వాళ్ళతో యుద్ధం చెయ్యి, అంతేకాని నాబోటి వాళ్ళతో యుద్ధం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకు. అదిగో నరనారాయణులు అక్కడ ఉన్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి పోయి ఆశ్రయించి బ్రతకడానికి ప్రయత్నించు అన్నాడు. కర్ణుడు ఇంత దారుణంగా మాట్లాడితే భీముడు చాలా బాధ పొందినటువంటి వాడై ఆ అర్జునుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడి యొక్క రథాన్ని అధిరోహించాడు. అర్జునుడితో తాను పడినటువంటి పాటు చెప్పడానికి ప్రయత్నిస్తే అర్జునుడు అవన్నీ నాకు చెప్పక్కర్లేదు, నువ్వు నాకు చెప్పడం అనేటటువంటిది మళ్ళీ నా మీద పలికిన నిందావాక్యాలు నాకు వినిపించడం అవుతుందని చెప్పి సాత్యకి చేతిలో ఆ కర్ణుడు ఓడిపోయిన తరువాత మళ్ళీ భీముణ్ణి అన్న మాటలన్నీ ఆ కర్ణుణ్ణి అని, ఇప్పుడు నువ్వు సాత్యకి చేతిలో ఓడిపోయావు కదా, గెలుపు ఓటమి అనేటటువంటిది యుద్ధంలో ఎవరికైనా ఉంటుంది, కానీ వదడి మాట్లాడకూడదు కదా. ఒకనాడు నా కుమారుడైనటువంటి అభిమన్యుణ్ణి అధర్మ యుద్ధంలో సంహరించావు, కానీ నీ కుమారుణ్ణి నేను ధర్మయుద్ధంలో అందరూ చూస్తూ ఉండగా సంహరిస్తానన్నాడు. ఈలోగా సాత్యకి భూరిశ్రవుడికి బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఇంతసేపు యుద్ధం చేసినటువంటి సాత్యకి బడలిపోయి ఇక భూరిశ్రవుడితో యుద్ధం చేయలేక నేల మీద పడిపోయాడు. పడిపోయినప్పుడు కత్తి తీసుకుని ఆ సాత్యకి యొక్క కంఠాన్ని తెగనరకడానికి భూరిశ్రవుడు సిద్ధపడుతున్నాడు. కృష్ణ పరమాత్మ అర్జునుడి వంక చూసి, నీకు శిష్యుడు, నీకు సహాయపడడానికి వచ్చినటువంటి వాడు, ఇంతమంది మహావీరుల్ని మట్టుపెట్టినవాడు, ఆ సాత్యకి మరణించకూడదు, భూరిశ్రవుణ్ణి నిగ్రహించమన్నాడు. వెంటనే అర్జునుడు ముందు తటపటాయించినా, వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుండగా నేను బాణప్రయోగం చెయ్యకూడదని ఆలోచించినా, శిష్యుణ్ణి కాపాడుకోవాలి కనుక, తనని రక్షించడానికి వచ్చిన వాణ్ణి రక్షించడం ప్రధాన కర్తవ్యం కనుక బాణప్రయోగం చేసి కత్తి ఎత్తినటువంటి భూరిశ్రవుడి యొక్క కుడి చెయ్యి తెగిపోయేటట్టుగా నరికేశాడు.
ఆ కుడి చెయ్యి పడిపోగానే తెగి కింద పడిపోగానే ఆశ్చర్యపోయినటువంటి భూరిశ్రవుడు చూసి అర్జునుడిని నిందించే ప్రయత్నం చేశాడు. మిగిలిన వీరులందరూ అభిమన్యుడిని చంపినప్పుడు ఇటువంటి ధర్మ జ్ఞాపకం రాలేదు, కానీ ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా అని ఎదురు మాట్లాడితే భూరిశ్రవుడు మాట్లాడలేక ఎడమ చేతితో బాణాలన్నీ ఏరుకుని తెచ్చుకుని అక్కడ పెట్టుకుని ప్రాయోపవేశం చేసే ప్రయత్నం చేస్తుంటే పడిపోయినటువంటి సాత్యకి లేచి ఆ భూరిశ్రవుడి యొక్క కంఠాన్ని నరికేశాడు. ఇంత గొప్ప సాత్యకి ఇంతమందిని చంపినటువంటి వాడు భూరిశ్రవుడి చేతిలో ఎందుకింత అవమానం పొందవలసి వచ్చింది అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగితే సంజయుడు ఆ అనుమానాన్ని నివృత్తి చేశాడు. యదువంశంలో వసుదేవుడు పుట్టి పెరిగినటువంటి రోజులలో ఆ వసుదేవుడికి తగిన కన్య కనుక దేవకీదేవిని స్వయంవరంలో తీసుకొచ్చి వివాహం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ యదుకులంలో పుట్టినటువంటి శని బలపరాక్రమాలతో ఆ దేవకీదేవిని తీసుకొచ్చి వసుదేవుడికి ఇచ్చి వివాహం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ శని అనబడేటటువంటి రాజుని సోమదత్తుడు ఒక్కడు మాత్రం వెన్నిచ్చి పారిపోకుండా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి సోమదత్తుణ్ణి ఆ శని పట్టి జుత్తు పట్టి లాగి కింద పడేసి తన్ని అవమానించి చంపకుండా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేస్తే సోమదత్తుడు బాధపడి అరణ్యాలకు వెళ్ళిపోయి శంకరుడి గురించి గొప్ప తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైతే ఇప్పుడు తాను శనిని అవమానించడానికి అవకాశం లేకుండా పోయిన కారణం ఎందుకని అంటే శని మరణించాడు, శని కొడుకు మరణించాడు. కాబట్టి మనవడైనటువంటి ఆ సాత్యకిని అవమానించడానికి తన కొడుకుకి అవకాశం ఇమ్మని ప్రార్థన చేస్తే శంకరుడు వరం ఇచ్చాడు. కాబట్టి ఆ సోమదత్తుని యొక్క కుమారుడైనటువంటి భూరిశ్రవుడు ఇవాళ సాత్యకిని ఈ విధంగా అవమానించగలిగాడు. అది శంకరుడిచ్చిన వరం. దాని వలన జరిగింది తప్ప అన్యథా అది సాధ్యం అయ్యేటటువంటి విషయం కాదు అని చెప్పి ఆ ధృతరాష్ట్రుడితోటి సంజయుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చూశారు, సూర్యాస్తమయం అయిపోవడానికి సమయం దగ్గర పడిపోతోంది. అర్జునుడి వంక తిరిగి ఇనుమండలంబు మరువడ నొనరించదా తమము పాండవోత్తమ అది గ్రుంకిన చందమైన సైంధవుడును కౌరవ యోధులు కడుం ప్రమదమునన్ అది రవి గ్రుంకుటుగా కొని మదమెసగం పెసగనార్చి మన సైన్యంబుల్ వదలే తల ఎత్తి హర్షాస్పదమతి సింధుపతి అప్పుడు పడమర సూచన్. వెంటనే ఆ కృష్ణ పరమాత్మ శ్రీ అర్జునుడి వంక చూసి ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా కాసేపట్లో సూర్యాస్తమయం అయిపోతుంది. సూర్యాస్తమయం అయిపోతే సైంధవుడు బ్రతికిపోయినట్టే, పరమ ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సూర్యమండలానికి సంబంధించినటువంటి తేజస్సు అంతా ఒక్క క్షణం మరుగుపడేటట్టు చేస్తాను. ఎప్పుడైతే అలా మరుగుపడిందో సైన్యం అంతా కూడా సంతోషాన్ని పొందేస్తారు. సూర్యాస్తమయం అయిపోయింది, సైంధవుడు మరణించలేదు, కాబట్టి అర్జునుడు ఓడిపోయినట్టే అంటారు. ఎలమి తెరిమీద నిలుచుండి పడమరర్రెత్తి చూచుచున్న ఈ దురాత్మ మస్తకంబు దునుము మసలకయని అర్జునునకు చూపే సైంధవుని మురారి. వీళ్ళందరూ ఆ సంతోషంలో ఉండగా సైంధవుడు రథం మీదకెక్కి సూర్యాస్తమయం అయిపోయింది అనుకుని పడమట దిక్కుకి తల ఎత్తి చూస్తున్నాడు. ఎందుకని అంటే అప్పటికే ఆ ఎదురుగుండా శైల్యుడు, వృషసేనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు వీళ్ళందరూ నిలబడి సైంధవుణ్ణి కాసుకుంటున్నారు. అమ్మయ్య సూర్యాస్తమయం అయిపోయింది, బతికిపోయాని, చీకటి పడిపోయిందని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే సూర్యమండలం యొక్క తేజస్సు అంతర్హితమయ్యేటట్టు చేశారో సంతోషపడిపోయినటువంటి సైంధవుడు మెడ ఎత్తి పడమటి దిక్కు అంక చూశారు. చూడగానే కృష్ణ పరమాత్మ చూసి అడిగో దుర్మార్గుడు మెడ ఎత్తి చూస్తున్నాడు, కనపడుతున్నాడు, వేషై బాణం అన్నారు. అనగానే అర్జునుడు అతడు గని గంధమాల్యార్చితమైదొన మెరయుచున్న శిత శర ముగ్రోగ్ధతినేయ డేగ పులుగును గతి కొనుక్రియ అది హరించె గ్రక్కున శరమున్. గంధము చేత, పుష్పముల చేత, అక్షతల చేత పూజింపబడినటువంటి ఒక దివ్యమైనటువంటి తీవ్రమైన బాణాన్ని తన తుణీరము నుంచి తీసినటువంటి అర్జునుడు వెంటనే వింటినారికి సంధించి గురిపెట్టి వదిలిపెడితే ఒక డేగ చిన్న పిట్ట యొక్క తలని ఎలా ఎత్తుకుపోతుందో అలా ఆ బాణం వెళ్ళి ఆ సైంధవుడి యొక్క తలని తరిగేసింది. వెంటనే ఆ సైంధవుని యొక్క సంహార ప్రక్రియ పూర్తయిపోయింది.
వెంటనే కృష్ణ పరమాత్మ అన్నారు, ఆ తల కింద పడకూడదు కాబట్టి దాన్ని ఆకాశంలో అలాగే బంతులాడమన్నారు. అర్జునుడు బాణప్రయోగం చేసి దానితో బంతులాడుతున్నాడు, అది కింద పట్టలేదు, ఆకాశంలోనే దాన్ని అలా ఆడుతూ ఉంచాడు. ఈలోగా మళ్ళీ సూర్యబింబం పైకి వచ్చింది. పైకి రాగానే అయ్యో సూర్యాస్తమయం అవ్వలేదు, మనం సూర్యాస్తమయం అయిపోయింది అనుకున్నాం, చీకటి పడిపోయింది అనుకున్నాం, అవతల సైంధవుడు మరణించాడనేటటువంటి కోపంతో మళ్ళీ సైన్యం కత్తులు తీసి యుద్ధం ప్రారంభం చేశారు. వెంటనే అర్జునుడు మళ్ళీ యువతల పక్కన వచ్చినటువంటి వీరులందరితో యుద్ధం చేస్తున్నాడు. అంత గొప్ప బాణములు కాకపోయినా అర్జునుడు ప్రయోగించినటువంటి బాణపు దెబ్బల చేత శరీరము నుండి స్రవించినటువంటి రక్తధారల వలన శోషించిపోయినటువంటి కృపాచార్యుడు మూర్ఛపోయాడు. అటువంటి పరిస్థితులలో నిజంగా జరగవలసినటువంటి సూర్యాస్తమయం జరిగిపోతోంది. అప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ, నేను ఇలా ఎంతసేపు ఈ బాణ పరంపర చేత ఈ శిశుపాలుడి ఈ సైంధవుడి యొక్క శిరస్సు నేల మీద పడకుండా ఆకాశంలోనే బంతులాడుతూ ఉండాలి అని అడిగారు. అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, అది కింద పడడానికి వీలు లేదు. ఎందుచేత అంటే వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి రాజు ఒకప్పుడు సింధు దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. గొప్ప తపస్సు చేసి ఈ కుమారుణ్ణి కన్నాడు. ఈ కుమారుడే సైంధవుడు. ఈ పిల్లవాడు తిరుగాడుతున్నప్పుడు ఒకరోజు అశరీరవాణి పలికింది. ఈ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత యామరపాటులో ఉండగా ఇతని తలని ఎవరు తుంచి నేల మీద పడేటట్టుగా చేస్తారో వాడి తల 100 వ్రక్కలైపోతుంది అంది. ఈ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత వాడే ఇప్పుడు సైంధవుడు అయ్యాడు. ఈ సైంధవుడి తల నేల మీద పడేటట్టు ఎవరు కొడతారో వాడి తల 100 వక్కలవుతుంది. ఇప్పుడు ఆ తల కింద పడితే నీ తల పగిలిపోతుంది అర్జున. కాబట్టి ఇది కింద పడకూడదు. వీళ్ళ తండ్రి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు పాశుపతాస్త్ర ప్రయోగం చెయ్యి. ఆ పాశుపతాస్త్రం ఒక్కటే గొప్ప ఉపకారం చేయగలదు. ఈ సైంధవుడి తలని తిన్నగా పట్టుకెళ్ళి ఆ వృద్ధక్షత్రుడి ఒళ్ళో పడేటట్టుగా చేస్తుంది. అనగానే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ పాశుపతాస్త్రం ఈ సైంధవుడి యొక్క తలని తీసుకెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ సైంధవుడి తండ్రి వృద్ధక్షత్రుడి యొక్క ఒళ్ళో పడేటట్టుగా చేసింది. అది ఆ తల ఒళ్ళో పడగానే వృద్ధక్షత్రుడు అకస్మాత్తుగా పడిన తల కాదు, సరిగ్గా చూడకుండా దిగ్గున లేచి ఆ తల ఏదో తల అని కింద పడేశాడు. ఎవరి నుంచి ఆ తల కింద పడిందో వాడి తల 100 వ్రక్కలైపోవాలి. అందుకని సైంధవుడి తండ్రి అయినటువంటి ఆ వృద్ధక్షత్రుడి యొక్క తల 100 వ్రక్కలైపోయింది. తద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఆ సూర్యమండలం యొక్క తేజస్సు అంతర్హితమయ్యేటట్టుగా చేసి మళ్ళీ సూర్యుడు ప్రకాశించేటట్టు చేసి వైరివీరులను ఏమార్చి ఆ సైంధవ సంహారం అయిపోయేటట్టు, అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేరేటట్టు, అర్జునుడు బ్రతికేటట్టు, తద్వారా పాండవ పక్షమంతా సంతోషించేటట్టు, కౌరవ పక్షం నిరాశ నిస్పృహలకు లోనయ్యేటట్టు చేసి మహానుభావుడు అంత గొప్పగా ఆ పాండవ పక్షాన్ని ఆదరించారు. తదనంతరం ఆ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చెల్లాచెదరైపోయారు. నిజంగానే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత 2 పక్షాలు ఎవరికి వారు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతుంటే రథం మీద వెళ్ళినటువంటి కృష్ణార్జునులు ఇద్దరు ధర్మరాజు గారిని చూసి కిందకి దిగి నమస్కరిస్తే కౌగిలించుకుని సంతోషించి కృష్ణ పరమాత్మని స్తుతి చేస్తూ, ధర్మరాజు గారు, కృష్ణ ఎక్కడికక్కడ నువ్వు ఉండి ఆదుకున్నావు కాబట్టి పూర్తవుతున్నాయి, కానీ లేకపోతే నిజంగా ఇవాళ అర్జునుడు చేసినటువంటి శపథాన్ని నిలబెట్టుకోవడం అంత తేలిక. అంత గొప్పగా రథాన్ని నడిపి తీసుకెళ్ళి వృద్ధక్షత్రుడి గాథ చెప్పి ముందు రోజు కలలో శంకరుడి దగ్గరికి తీసుకెళ్ళి పాశుపతాస్త్రం ఇప్పించి పాశుపతాస్త్ర ప్రయోగం ద్వారా తల వృద్ధక్షత్రుడి ఒళ్ళో పడేటట్టు చేసి సూర్యమండలం యొక్క తేజస్సుని ఉపసంహారం చేసి బరువు పడేటట్లు చేసి సూర్యాస్తమయం అయిపోయిందనుకుని సైంధవుడు రథమెక్కి పరమర దిక్కు వంక మెడ రిక్కించి చూసేటట్టుగా చేసి ఆయన ఏమరపాటులో ఉండగా ఆ సైంధవుడి యొక్క తల అర్జునుడు దునిమేసేటట్టుగా చేసి ప్రతిజ్ఞాపాలనం పూర్తి చేసి మా పక్షాన్ని కాపాడి రక్షించావు తప్ప కృష్ణ, లేకపోతే మేము ఎందుకు అసలు పనికి మాలిన వారిని అయిపోదుం కదా అని చెప్పి ధర్మరాజు గారు ఎంతో సంతోషంతో నిష్ప్రయోజనం అయిపోకుండా మమ్మల్ని కాపాడినటువంటి వాడివి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేస్తే, శ్రీకృష్ణ పరమాత్మ మీ అందరూ చల్లగా ఉండడం కన్నా నాకు ఆనందం ఏముంటుందని అందరూ కలిసి పరమ సంతోషంగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి తమ శిబిరవలలోకి
ప్రవేశించారు. ధర్మపక్షాన్ని గెలిపించడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత కష్టపడ్డారో, ఆయన లేనినాడు నిజానికి ఇవన్నీ జరిగే పనులేనా అని ఆలోచన చేస్తే అవి ఎంత అసంభవములో అర్థమవుతుంది. అంటే ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ భక్తి ఉన్నదో, ఎక్కడ భగవంతుడి మీద విశ్వాసం ఉన్నదో, ఎక్కడ శాస్త్రం మీద నమ్మకం ఉన్నదో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అసంభవములు సంభవములవుతాయి. ఎన్ని ఉన్నా ధర్మానుష్ఠానమునందు అనురక్తి లేకపోతే, ధర్మానుష్ఠాన బలం లేకపోతే ఏవీ కొరగాకుండా పోతాయి అనడానికి ఈ వృత్తాంతము ఒక ప్రబల నిదర్శనము. అటువంటి పరాత్పరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణములు సర్వకాల సర్వావస్థల యందు మన యందు ప్రసరించడానికి వీలైనటువంటి రీతిలో ధర్మమునందు నిశ్చలమైనటువంటి విశ్వాసము, ధర్మానుష్ఠానమునందు అనురక్తి మనకి ఏర్పడేటట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్య విభూతి చేత అనుగ్రహించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ రేపటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతానని తెలియచేస్తూ సెలవు. స్వస్తి.